అది కాదు ఎపిసోడ్ చూసి మీరందరూ అన్నా ఏందన్నా ఈ పులిహార అసలు ఏందన్నా అని చెప్పి నాకు మెసేజ్లు చేస్తే నాకు విక్రమార్కుడు మేము గుర్తొచ్చింది. అందరూ వాళ్ళ గుండు కొట్టారని చెప్పి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యేల వైపు నేనెవరితో చెప్పుకోవాలమ్మా అన్నట్టు లైవ్ చూస్తున్నా. నేనెవరితో చెప్పుకోవాలరా, నేనెవరితో చెప్పుకోదు. నా బాధలు నా కష్టాలు మీకేం తెలుసు. పైగా నాకు అసలు అది ఆ కాంటెంట్ అంటేనే చిరాకు. సీరియస్గా మ్యాటర్ చెప్తా. బయట జనాల్లో బిగ్ బాస్ లాంటి షోకి కొంతమందిలో నెగిటివిటీ రావడానికి మెయిన్ రీజన్ ఇదే. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఈ కాంటెంట్ అంతా తీసుకెళ్ళి దాన్ని నెగిటివ్గా ట్రోల్ చేస్తారు. అది చూసిన వాళ్ళందరూ బిగ్ బాస్ హౌస్లో ఇదే జరిగిద్ది అని చెప్పి యాక్చువల్ బిగ్ బాస్ చూడకుండా ఇలా వెళ్ళిపోతారు. అలా అని చెప్పి ఎడిటర్ మనకు చూపించకుండా ఉంటాడంటే వాళ్ళ కాంటెంట్ వాళ్ళది గట్టి అది వేస్తాడు టు అట్రాక్ట్ ఆడియన్స్ అన్నట్టు. దానివల్ల నాకు తెలిసి 10% అట్రాక్షన్ రేట్ ఉంటే 70-80% హేట్రేట్ ఉంటుంది. బొక్క బిగ్ బాస్కి ఆ కాంటెంట్ మొత్తం. నిజంగా న్యాచురల్గా ఒక బాండ్, జెన్యూన్ లవ్ వచ్చినప్పుడు ఆడియన్స్ తెలిసిపోద్ది. ఈ పులిహార ఏదైతే ఉందో వాళ్ళు చేసుకున్నారు కానీ కనీసం వీళ్ళు చూపించుకుని ఉంటే బాగుంటుంది. కానీ వాళ్ళ కాంటెంట్ అదే కాబట్టి వాళ్ళ గురించి ఇంక చూపించాలి కాబట్టి, లేదంటే వాళ్ళ రిలేషన్ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ మీద ఏదైనా గొడవలు వచ్చినప్పుడు అది మనకు కనెక్ట్ అవ్వదు. సో వీళ్ళకి చూపించి వీళ్ళకి తప్పదు. అది సంగతి. మధ్యలో డిమాండ్ ఓ మాట అంటాడు, ఓకేనా అంటే దానికి ఓకేనా అన్నట్టు సాయిరామ్ 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 ఏది స్టార్ట్ చేద్దాం, మొదలు పెడదామండి. నిరంజన్ గారు లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఆ చిక్కుబుచ్చికలు తీసి పక్కన పెడితే ఒక టాస్క్ అయింది. ఆ టాస్క్లో రచ్చ అయింది. నేను ఒకే మాట చెప్తాను, తనూజ గారి రియాక్షనే చాలామంది ఆడియన్స్ రియాక్షన్. ఏంట్రా మీరిద్దరు ఎలా ఉన్నారు అని చెప్పి మేజర్ పాయింట్ అది. కామనర్ సైడ్ పాయింట్ ఉన్నా వాళ్ళు చెప్పే విధానమే వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ అన్నట్టు. ఆటలో ఓడిపోయిన వాళ్ళు అరవకూడదు, మాట్లాడకూడదు, ఇక్కడ వచ్చి నుంచోవాలి అంటే వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు మాట్లాడకుండా ఎందుకు ఉంటారు? వాళ్ళు వేస్తారు కదా పాయింట్ రైటే. నోరు మూసుకొని కూర్చోమంటావు ఏంటక్క నువ్వు, నోరు మూసుకొని కూర్చోమంట ఏంద్రా, నోరు మూసుకొని కూర్చోమని చెప్పింది, అరవద్దని చెప్పింది, దాన్ని ఓడిని ట్విస్ట్ చేసి ఆవిడ మీద అరిస్తే ఎందుకు? సో ఇది జరుగుతుంది. సరే, వీడియోని లైక్ చేసి చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత చేసిన మీరు లైక్ చేస్తే ఖచ్చితంగా మన వ్యూస్ పెరుగుతాయి, అది మాత్రం ఐఎమ్ డ్యామ్ షూర్. సో మీరు నిజంగా రివ్యూని ఎంజాయ్ చేస్తే ఆనెస్ట్గా ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ మీకు ఏమనిపించింది ఆ టాస్క్ చూసి, వాళ్ళని చూసి. సో నాకెందుకు బిగ్ బాస్ కామనర్స్ బొక్క పెట్టేది ఇప్పుడు దాంతో స్టార్ట్ చేస్తాను. సో నాకేమనిపించిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చెప్పేసా పెద్దగా మర్చిపోతున్నాను, డౌట్ వస్తూ ఉంది. ఆల్రెడీ కామనర్స్ మీద కొద్దిగా కైండ్ ఆఫ్ నెగిటివ్ ఉంది మెజారిటీ పీపుల్లో, నాట్ ఆల్ పీపుల్ అన్న 100% అని 80 దాంట్లో. దానికి వాళ్ళు ఓనర్స్ అని చెప్పి బిగ్ బాస్ మనం ఏం చేశాడంటే ఇద్దరికి 12 గంటలు టైమర్ ఇచ్చి వాళ్ళని 12 గంటల నుంచి 10 గంటలు తగ్గించాడు. రేపు వాళ్ళు గెలిచినా కూడా ఏమంటారు, ఆల్రెడీ బిగ్ బాస్ కూడా సపోర్ట్ చేస్తే నాకు గెలిచారంటారు. పైగా వాళ్ళు మామూలుగా గెలిచినా కూడా జనాలు తీసుకునే స్థితిలో లేదు. దానితో ఇది యాడ్ చేస్తాడు ఇలాంటివన్నీ. ఇది ఎన్ని వారాలు జరిగిద్దో, వాళ్ళు ఎన్ని వారాలు ఇందులో ఉంటారో, వాళ్ళది ఇంకో సైడ్ చూద్దాం అనిపిస్తుంది. అంటే ఈ వారం కూడా కంటిన్యూ చేయాలండి, చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ తీసుకురావాలి. కొన్ని తప్పులు చేశారు, మరీ తప్పులు. కామనర్స్ అంటే అసలు ఏమీ లేదని కడావిడి చేసి బాటిల్ దాచేసి ఫ్రూట్స్ దాచేసి చెప్పాడు ఆ బిగ్ బాస్. టాస్క్ ఏంటో చెప్పకుండా వాళ్ళే అనుకొని పోనీ వాళ్ళ లోపల ఉన్న వాళ్ళు ఏం దాచుకున్నా పర్లేదు మావా, దుప్పట్లో మడతేసుకున్నా పర్లేదు, జ్యూస్ చేసుకున్నా పర్లేదు, పిండుకున్నా పర్లేదు, వేల బాటిల్స్ కూడా ఎత్తి దాచేసారు. దారుణం. అది తర్వాత వీళ్ళు అడిగితే కూడా ఎవరు కనీసం ఇది టాస్క్ అన్నట్టు మాట్లాడతారు. ఇదేం టాస్క్ చెప్పలేదు కదా అసలు ఏమి, వాటర్ కూడా ఇవ్వకుండా మళ్ళీ ఏమనంటే మేము అన్నీ చేసాం అంటారు. సో దమ్ మసాలా బిర్యానీతో సాంగ్ స్టార్ట్ అయింది. నేను కన్ఫ్యూజ్ అయిపోయి ఏంటి నిన్నటి ఎపిసోడ్ మళ్ళీ వేసేస్తున్నాడా అని చెప్పి. ఎందుకంటే నిన్నటి లైవ్ ఇది, నిన్నంతా లైవ్ నేను ఉదయించి రాత్రి చూశాను కదా. నేను కన్ఫ్యూజ్ అయిపోయి నేను ఒకళ్ళు ఫోన్ చేసి బ్రో ఏంది బ్రో ఇలా వస్తుంది అలా వస్తుంది అంటే, లేదు ఇదే కరెక్ట్గానే ఉంది అంటే మళ్ళీ రిలాక్స్ అయ్యి చూసుకున్నాను నేను. దా పులిహార రియల్లీ స్టార్టెడ్ విత్ పులిహార. ఎందుకంటే రాము లోపల చేసింది పులిహార, బయట వీళ్ళది పులిహార ఇడ్లీ. ఆ ఇడ్లీ వెళ్ళి పులిహారతో మిక్స్ అయ్యి మొత్తం రోజంతా పులిహార నడిచింది. ఒక రోజు కాదు 2 రోజులు. లిటిల్ బిట్గా స్టార్ట్ అయ్యి అంటే లిటిల్ హార్ట్స్లో స్టార్ట్ అయ్యి కిట్ క్యాట్ షేర్ చేసుకునే వరకు. నాకు నిజంగా నచ్చదు ఈ కాంటెంట్ చెప్పడానికి. నాలో ఉన్న బాధ మామూలుగా లేదు. ఇది బిగ్ బాస్లో ఇలాంటివి నచ్చమో ఏం చేయమంటారు. సో ఆవిడ ఆ ఇడ్లీస్ తినలేక నేను పులిహార తింటాను, వెళ్ళి టాస్క్ వాళ్ళకి ఎక్స్చేంజ్ చేసుకుంటానని చెప్తే ప్రియా టాస్క్ ఇచ్చిద్ది. అదేంటంటే కళ్యాణి నవ్వించమని చెప్పిద్ది. ఆయన నా కళ్ళలో ఏదో ఇంకా ఫ్లట్టింగ్ డైలాగ్ లేవో ఒకటి వేస్తుంది.
వేసిన తర్వాత ఆయన నవ్వుతాడు. సో ఆ విధంగా ఆవిడ పులిహార సంపాదించుకునిద్ది అనమాట. నెక్స్ట్ డిమోన్కి కూడా చెప్పిద్ది, మనం అలా సర్వైవ్ అవుతున్నాం మరి మన స్కిల్స్ యూస్ చేసి. చపాతీ వేస్తే చెప్పు నీకు కూడా అంటే కళ్యాణ్ నన్ను కళ్యాణ్ని అలా ఫ్లడ్ చేస్తే ఇస్తా అన్నారు, నువ్వు కూడా చపాతీ అంటే ఈయన నన్ను చేయి అంటాడు. ఆయన నేను ఒకటి నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది తెలుసా, లవ్ పోయి ట్రయాంగిల్ వస్తుంది. నేను ట్రయాంగిల్ వేస్తా ఇక్కడ చూస్తా ఉండండి, నా దగ్గర ఉంది, ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ. నువ్వు నవ్వితే బాగుంటావు డిమోన్ అనగానే సాయిరామ్ సాయిరామ్ ఆమె మేము లోపల తిరుగుతూ ఉంది. పంపించకండి సార్ పిల్ల బచ్చేగాలని, సీరియస్గా చెప్తున్నా. వేస్ట్ సార్ మనకి. జెన్యున్గా ఒక బాండ్ ఫామ్ లవ్ అయితే ఓకే, కానీ ఏంది సార్ ఇది రచ్చ, ఏంది ఇది? ఏమైనా కాలేజీలో ఉన్నామా, ఉన్నాం, బిగ్ బాస్ హౌస్లో ఉన్నాం, ఏం చేయడానికి వచ్చాం? పులిహార కలపడానికి వచ్చామా? ఏదో ఫన్గా ఒకసారి 2 సార్లు చేశారంటే అనుకోవచ్చు. ఏంది ఇది? అరగంటకు ఒకసారి, గంటకు, మధ్యాహ్నం 1 గంట ఇల్లే, మధ్యాహ్నం 2 గంటలు ఇల్లే, ఉదయం 10 గంటలు ఇల్లే. ఏం గంటకి ఇల్లు కనిపిస్తుంది స్క్రీన్ మీద, సగం వీళ్ళదే ఉంది. కావాలంటే నామినేషన్స్ అని కట్ చేసేయండి, కానీ వీళ్ళు మాత్రం వద్దు సార్. 3 రోజులు నామినేషన్ వేయండి, చూస్తాం ప్రశాంతంగా. ఇది వద్దు సార్, నిజంగా వాళ్ళ చెడ్డ పేరు సార్ మనకి, దరిద్రం. కనీసం వాళ్ళకి చెప్పండి సార్ వీకెండ్లో అయినా ఏంది ఇది అని చెప్పి. ఫ్లడ్ చేసుకోవటాలు ఇవన్నీ ఏంది ఇది? అది ఎక్కడికి వెళ్తాయి మళ్ళీ, చేతుల్లో చేసుకోవటాలు, ఎన్ని కళ్ళల్లో కళ్ళి పెట్టి చూసుకోవటాలు. పోనీ అదేమన్నా రియల్ అంటే కాదు, ఏ బొక్క ఉండదు ఆడ. నెక్స్ట్ రామ్ కొద్దిగా ఎమోషనల్ అవుతాడు. సో వాళ్ళ మదర్ గుర్తొస్తారు. సంజన గారు ఇక్కడ, నేను నీకన్నా 10 ఏళ్ళే పెద్దదాన్ని, కానీ సంజన గారు చెప్పి నేను కూడా చిన్నదాన్ని అని చెప్పి, బట్ నువ్వు కూడా నా చిన్న కొడుకు అది అని చెప్పి అందరు కలిసి ఓదారుస్తూ ఉంటారు. దాని తర్వాత తనుజ గారు అక్కడ బట్టలు ఉతుకుతూ ఉంటారు. ఇక్కడ ఒక మాట చెప్పాలనుకున్నాను నేను, ఎందుకంటే నాకు ఇది మార్నింగ్ నుంచి చాలామంది ఫార్వర్డ్ చేశారు. ఎవరో ఒక రీల్ క్రియేట్ చేసుకున్నారు, అది కొంచెం వైరల్ అయిపోయింది. అదేంటంటే శ్రీజ సిట్టింగ్ పొజిషను, డ్రెస్ పొజిషన్ అయింది. బ్రో నైట్ వాళ్ళ కంఫర్ట్ ఉన్న డ్రెస్ వాళ్ళు వేసుకున్నారు, మార్నింగ్ లేగానే డ్యూటీ పడింది, వచ్చారు, అక్కడ ఆ డ్రెస్ సరిగ్గా లేదు కాబట్టి అలా ఆ పొజిషన్లో డ్రెస్ కవర్ చేసుకుంటే అలా కూర్చున్నారు. మనం ఏదైనా నెగిటివ్గా మాట్లాడాలన్నా పాజిటివ్గా మాట్లాడాలన్నా కాంటెంట్ మీద మాట్లాడాలి, కానీ ఇలాంటి అడ్డగోలు విషయాలు ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఒక కంటెస్టెంట్ మీద అలా నెగిటివిటీ చేయటం అన్నది కరెక్ట్ కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. ఆ రీల్ నాకు పంపిస్తూ ఉన్నారు, నా ఒపీనియన్ చెప్పండి అని. నేను దాన్ని షేర్ చేసి దాన్ని ఇంకా పాపులర్ చేయాలనుకోవట్లా. సో బట్ చెప్తున్నా, అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి, అది వేస్ట్. నెక్స్ట్ రామ్ అండ్ హరీష్, మాస్క్ మ్యాన్ మారాడు. మాస్క్ అది వేరే మాస్కా మారాడు అన్నది మనకి కొన్ని రోజుల్లో తెలిసిద్ది. సో అందరూ బాగుంది అంటారని చెప్పి రామ్ని కొద్దిగా అప్రిషియేట్ చేస్తాడనమాట. మీలానే ఉందంటే అఫ్కోర్స్ మీరు గ్రేట్ కాబట్టి అలానే ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి. మళ్ళీ కళ్యాణం అండ్ రీతు ఇడ్లీ కోసమో దేనికోసం, సాంబార్ కోసం, చపాతీ కోసం మళ్ళీ మాట్లాడుకుంటున్నారు దానికోసమే. నేను ఎందుకు చెప్తానంటే నేను చూసాను దరిద్రాన్ని మీకు చెప్తున్నా. లైవ్లో అయితే స్కిప్ చేయగలను, ఇంక ఎపిసోడ్లో చూసారు కాబట్టి చెప్పాలి కదా. నెక్స్ట్ మనీష్ అండ్ డిమ్ము, యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తున్నా, నేను ఫుల్ కాషియస్గా అసలు కాషన్తో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఏంటంటే అతని మీద, ఎవరి మీద, బర్నీ గారి మీద. ఇక్కడ మంచి మాట చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు ఆయన వచ్చి నాకు బెడ్ షేర్ చేసుకుంటున్నాడు, ఎనిమిటీ ఉంది, ఆయన నా పక్కన చేసుకుని నాకలా నిద్ర పెట్టిద్ది, పట్టదు కదా అంటాడు. మరి నేను నైట్, ఇది ఉదయం, నేను గేమ్ని ఆడాలనుకోవట్లేదు, గేమ్లో ఉండాలనుకుంటున్నాను, నేను పెద్ద ఎవరితో సారీ ఎక్స్పెక్ట్ చేయను, ఏమి ఎక్స్పెక్ట్ చేయను, ఒకటే అన్నట్టు సాయిబాబా మాటలని చెప్పాడు. నాకు అర్థం కాల, ఉదయం మాట సాయంత్రం మాట చెప్తున్నట్టు అనిపించింది. మరి నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా మనీష్ అన్నని? మరి మనీష్ అన్నే అలా మాట్లాడుతున్నాడా? కాలమే చెప్పాలి. మనీష్ అన్న ఈరోజు అడావిడి చేస్తాడు, మామూలు లెవెల్లో చేయడు, చేస్తే లైవ్లో దాన్ని తీసి పడేస్తాడు. అలాగా ఆ టైం వచ్చినప్పుడు చెప్తారండి, అది మాత్రం లేపేశారు ఇందులో. మళ్ళీ రీతు అండ్ కళ్యాణ్, దీని ఎంట్రీ ఏంట్రా మధ్యలో అని చెప్పి ఏమంటుంది చూసారా, అది ఎక్కడ వీళ్ళు ఎంట్రీ ఏంట్రా మధ్యలో అని చెప్పి. నా ఫ్లట్టింగ్ ఎలా ఉందిరా, మార్క్స్ ఇవ్వరా అని చెప్పి. బాలేదు మేడం, బాలేదు అసలు బాలే 0 మార్క్స్ తీసేయండి ఇది. దాని తర్వాత రేషన్ వచ్చింది, మన వాళ్ళందరూ హ్యాపీ. నెక్స్ట్ తనుజ గారు, రీతికి ఎన్నిసార్లు నువ్వు మళ్ళీ ఈవిడ కూడా ఇరుక్కుంటున్నారు ఇందులో. ఇంకో దరిద్రం ఇది చెప్పాలంటే, కొంచెం సైడ్ ఉన్నా సరే కొంచెం ఇరుక్కుంటున్నారు. ఈవిడ కొంచెం అట్లీస్ట్ ఈవిడికైనా చెప్పి ఆడికైనా తీసేసి చేస్తే బాగుంటుంది, లేదంటే మళ్ళీ ఇక్కడ ట్రయాంగిల్ కాస్తే తీసేసి నేను స్క్వేర్ రెక్టాంగిల్ వేయాల్సి వస్తుంది. ఎన్నిసార్లు అందంగా ఉన్నావో చెప్పరా అంటే డిమాండ్ లెక్క పెట్టుకోలేదండి. నువ్వు పెట్టవు బాబు, నువ్వెందుకు పెడతావు, నువ్వు లవర్ బాయ్వి, నువ్వెందుకు పెట్టాలి, పెట్టక నువ్వు బయట ఇక్కడ నీకు లెక్కేస్తున్నారు. ఉన్నోళ్ళు ఒకళ్ళు ఇద్దరు కొంచెం అరవకుండా బాగానే ఉంటున్నారు, కొంచెం పద్ధతిగా ఉంటున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే మీ ఇద్దరు ఏందిరా బాబు సాంబార్లో పడ్డ ఎలకల్లాగా ఎలా ఉన్నారు, మీకు ఎందుకు రా ఇది, ఏందో అయ్యా. నాకు అసలు నిజంగా అది మళ్ళీ ఎంతసేపు వేసాడో దీన్ని ఎపిసోడ్లో, అరగంట దీనికే ఉన్నట్టుంది నాకు తెలిసి.
నెక్స్ట్ ఆవిడకేమో నవ్వు వచ్చిందంట, ఆవిడ నవ్విద్ది. అసలు రాము తర్వాత ఇన్నోసెంట్ డీమనే అని డిక్లేర్ చేశారు. ఆవిడకి అనిపించుంటుంది, నా ఎంత గేమ్ అంతా వదిలేసి ఈడేం తిట్టబడుతున్నాడు, ఈడు ఇన్నోసెంట్ కాక ఇంకేమవుతాడు అని చెప్పి. పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పుకుంటారు అక్కడ. ఆయన స్టాండ్ తీసుకుంటాడు, అది తీసుకుంటాడు, ఇది తీసుకుంటాడు. ఆవిడ డిమాండ్ చెప్తాడు, రీతు లుక్స్ క్యూట్ అండ్ గార్జియస్. హరీష్ అండ్ ఫ్లోరా గారు మాట్లాడుకుంటారు. హరీష్ ఫ్లోరాకి సారీ చెప్తాడు, ఎందుకంటే ఆ థమ్సప్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు, దానివల్ల నామినేషన్స్ పడ్డాయి, ఆ షాంపూది ఇదంతా అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆవిడ లేదు వద్దు అంటారు. షాంపూ దాని విషయంలో మాత్రం ఆవిడ హరీష్కి చెప్తారు, చెప్పినప్పుడు ఇలా మిక్స్ చేశానంటే టిట్ ఫర్ టాట్ అనుకుంటారు, కానీ అలా చేయకుండా ఉండాల్సిన మాట మాత్రం అలా అనుంటే బాగుండేది. దాని తర్వాత సంజన, ఇమ్ము, తనూజ వీళ్ళందరూ కామెడీ స్కిట్. ఆవిడ దగ్గర బోల్డ్ థమ్స్అప్ ఉన్నాయి కాబట్టి, నాట్ థమ్స్అప్, ఇట్స్ థమ్స్అప్. థమ్స్అప్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ మీకు ఇచ్చేస్తాను, ఏదో స్కిట్ చేయండి, ఏదో అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని స్కిట్ చేసి అమ్మ అని చెప్తే నాకైతే పెద్ద నవ్వురాలా. ఇది కూడా నాకు కొంచెం సరగ్గానే అనిపించింది. నీకు అన్నీ అనిపిస్తారా? అన్ని సరిగ్గా అనిపిస్తాయి, నీకేమనిపిస్తే కొట్టేసుకోవాలి జనాలు, పడి కొట్టేసుకుంటే జుట్లు పట్టుకొని అప్పుడు నీకు ఆనందం కడితే అప్పుడు చూస్తావరా నువ్వు బాగా అని కింద కామెంట్లు ఎవరో ఒకరు వేస్తారు. ఇది లేదు భయ్య, టాస్క్లు, థింకింగ్ ప్రాసెస్, రిలేషన్స్, గుడ్ అండ్ బ్యాడ్, వాళ్ళ సైడ్ ఆఫ్ స్టోరీ, ఇలాంటివి ఏవైనా బిగ్ బాస్ అంటే అలాగా. ఇది కూడా ఏదో ఫన్ కోసం ఇంక ఖాళీగా ఉన్నారు, ఏం చేస్తారు, ఇంకా గానిస్తా ఉన్నారు కాదు. నేను చూడని చెప్తా. దాని తర్వాత కుక్కలు అరిస్తే భయ్యా అందరూ లోపలికి ఆనందంతో ఉరికెత్తారు. సంజన గారేమో అయాళ్ళు కుమ్మేద్దాం కెప్టెన్ పడుకుందని. అక్కడికి వెళ్ళంగానే అందరూ సింహాన్ని చూసిన జింకపిల్లలాగా సైలెంట్గా వెనక్కి వచ్చారు, ఎందుకంటే అక్కడ హరీష్ అన్న పడుకొని ఉన్నాడు. హరీష్ అన్న చూడగానే అందరూ ఈయన ఇంకా సంజన గారు అనుకున్నాడు. అదొక సైడ్ డిసప్పాయింట్మెంట్, ఇంకో సైడ్ అమ్మో ఈయన ఎందుకు కిలుక్కోవటం అని చెప్పి వెళ్ళిపోయారు. చివరికి మనీష్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఎవరైనా పడుకుంటే వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో వేసేస్తానని చెప్పి ఇప్పుడే అనుకుంటున్నాము, తీరా చూస్తే మీరున్నారు, మిమ్మల్ని ఏమో నేను స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళమని చెప్పలేను, ఎందుకంటే గబుక్కుని మీరు నన్ను పట్టుకున్నారు అనుకోండి నేను గిలగల కొట్టుకోవాలి, మీతో నాకెందుకు, కానీ మీకు ఎప్పుడు బాగుంటే ఎప్పుడు బాగుంటే అప్పుడు మీరే వెళ్ళి దూకేయండి సరేనని చెప్పి. ఇంకోళ్ళంటే అలా చెప్తాడా? చెప్పడం అంత ధైర్యం లేదు. భయపడ్డారు హరీష్ అన్నకైతే అందరూ భయపడ్డారు, అది మాత్రం నిజం. మళ్ళీ అన్న ఎక్కడ మాట్లాడడం మానేసి మూలకి వెళ్ళిపోతాడని చెప్పి భయపడి ఉంటారు. నెక్స్ట్ ఫ్లోరా ఐరన్ ఇష్యూ, ఐరన్ చేసుకుంటూ ఉంటుంది. సంజన గారు వచ్చి పర్మిషన్ తీసుకోవాలంటే ఆల్రెడీ సీజా పర్మిషన్ తీసుకోవాలంటే కెప్టెన్ పర్మిషన్ తీసుకోవాలి అంటారు. ఆ మానిటర్ ఏంటో కెప్టెన్ ఏంటో మనిషి 2 పర్మిషన్లు ఎందుకు తీసుకుంటాడో నాకేం అర్థం కావట్లా. కావాలని దాన్ని క్లియర్ అవుట్ చేయట్లేదా ఏంటన్నది నాకు అర్థం కావట్లా. కెప్టెన్ కింద వీళ్ళ కింద వాళ్ళు వీళ్ళకి చెప్పాలంటే ఆవిడొచ్చి నాకు చెప్పాలంటది. అంతా తలకాయ నొప్పి. నెక్స్ట్ హరీష్ గారు, తనూజ, రీతు, ఇది కొంచెం ఇంపార్టెంట్, మంచి కాన్వర్సేషన్ అనిపించింది. ఇద్దరు బయట తిరుగుతా ఏందో ఆయన అలా ఉన్నాడు, పదవసారి ఇల్లు మాట్లాడదాం అంటే భయం వేస్తుందంటే ఏదైతే అదే అది చూసుకుందాం అని చెప్పి ఇద్దరు వెళ్తారు. ఇద్దరు ఆయన ముందు కూర్చుంటారు. ఏంటండి ఇది గేమ్ అండి, ఇది ఇలా ఉంటే అలాగా, మీరు స్పోర్టివ్గా తీసుకోండి అయ్యని చెప్తారనమాట. నేను ఇంతే అండి, నేను ఏదైనా అయితే ఎలా అంటాను, రియల్ లైఫ్లోనే అంతే. మీరంటే నాకు పర్సనల్గా ఏం లేదు కదా, నేను మా అమ్మతోనే ఎలా ఉంటాను, హరిత గారితో ఎలా ఉంటాను, అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళతో ఎలా ఉంటాను, అది అంటే నాకు మీ ఫేస్ చూస్తేనే భయం వేస్తుంది ఇప్పుడు అంటది. ఇది నేను లైవ్లో లేదు, మనకు చూపించలేదు అనమాట. ఏంటండి నేనేమన్నా విలన్నా అయ్యి అంటే, కాదండి నీకు ఒక విషయం చెప్తానని చెప్పి మీ కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా పోతుందండి, అలా అని చెప్పి ఇలా 4 గోడల మధ్య కూర్చోవద్దు రండి అంటారు. హరీష్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనగానే, అదేంటండి మీరు దీనికోసమా ఇంత కష్టపడి వచ్చారని చెప్పి రీతు, తనూజ ఇద్దరు అంటారు అనమాట. మీ ఫేవరెట్ గాడ్తో పాటు నా ఫేవరెట్ గాడ్ కూడా ఆ పేరు తీసుకొని వచ్చారు, రెస్పెక్ట్ పెరిగిందని. నాకు తెలిసి శివుడి గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు మీరు. ఇప్పుడు నేను కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, అదే హరిత హరీష్ అని చెప్పి ఆయన చెప్తూ ఉండటం వల్ల, అంటే శివుళ్ళు ఇలాగా మా వైఫ్ కూడా సగ భాగం అని చెప్పడం వల్ల, నామినేషన్ చేసేటప్పుడు మొన్న చాలా క్లియర్గా తనుజ గారు హరిత హరీష్ గారు అని చెప్పి నా నామినేషన్ చెప్పారు. సో ఆయన స్టోరీకి, ఆయన కాజ్కి ఆవిడ రెస్పెక్ట్ ఇచ్చి చెప్పారనమాట. అక్కడ నాగార్జున చెప్తారు, మీరు నీకు నుంచి హరీష్వే వాళ్ళ నుంచి ఎర్న్ చేసుకో అని చెప్తారు, బట్ ఆవిడ మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆపేదని పిలుస్తారు. దానికి ఇంకొక రీజన్ కూడా ఆవిడ చెప్తారు, రెస్పెక్ట్ పెరిగిందని చెప్తారు. అంటే హరిత హరీష్ అన్న దానికి ఆయన అంటూ ఉంటారు అనమాట. నాకైతే అది అర్థమైంది. తనుజ గారు ఏమంటారంటే, నా లైఫ్లో కూడా హరిత ఉన్నారు, హరితమ్మ అని. ఎవరో చెప్పింది ఏంటంటే నాకు, ఆవిడ ఫస్ట్ సీరియల్ చేసినప్పుడు హరిత అని చెప్పి వాళ్ళ అమ్మ క్యారెక్టర్ చేస్తారు, ఏదో మరి సీరియల్ క్యారెక్టర్ చేశారు. ఆవిడంటే చాలా ఇష్టం అంట, హరితమ్మ అని పిలుచుకుంటారు. ఈవెన్ బిగ్ బాస్కి వచ్చేటప్పుడు కూడా ఆవిడ అక్కడ ఆశీర్వాదం తీసుకొని వచ్చారంట అని చెప్పి ఒక టాక్ ఉంది. నాకు ఎవరు మెసేజ్ చేశారు, ఐ డోంట్ నో అది కరెక్టా రాంగా అని చెప్పి. హరీష్ అంటారు తనుజ కూడా నాకు స్పెషల్ అని. ఇది డే 1 చెప్తాడు, మీరు గమనిస్తే లాంచ్ రోజు లోపలికి వెళ్ళినప్పుడు చెప్తాడు, తనుజ అంటే నాకు స్పెషల్ అండి, నాకు వేరే ఉంది అంటే క్రష్ ఎవరో చెప్తారు. దాన్నే లైవ్లో స్టోరీ చెప్పినట్టున్నాను. నాకు తెలిసి నేను 9 అవ్వగానే వాళ్ళ ఇంటికి సైకిల్ వేసుకొని వాళ్ళ చుట్టూ తిరిగేవాడిని అయ్యని చెప్పి చెప్పాడు. నిన్న మేము మన లైవ్లో మాట్లాడుకున్నాం. అది లైవ్ చూడండి అయ్యా, లైవ్ అనాలిసిస్లు చూస్తే, ఆ రివ్యూ చూస్తే మీకు క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ బాగా కనెక్ట్ అవుతారు, బాగా అర్థమవుతుంది ఏ స్టోరీ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి.
నెక్స్ట్ ఫస్ట్ కెప్టెన్ కింద సంజన గారి ఫోటో అక్కడ ఒక కెప్టెన్సీ బోర్డు పెట్టి ఫస్ట్ కెప్టెన్ అని చెప్పి ఆవిడ ఫోటో పెట్టారనమాట. సంజన గారు నేను ఎంతవరకు ఒక స్పీచ్ ఇచ్చారనమాట. ఈ స్పీచ్లో కొన్ని విషయాలు ఆవిడ క్లియర్ చేయాలనుకున్నారు. ఇక్కడ చెప్తానండి, ఎంతవరకు జస్టిస్ చేయగలను అంతవరకు చేశాను అనుకుంటున్నా. నాకు బాగా తెలుసు, ఫస్ట్ వీక్కి నేను అయ్యాను. సో నేనేం చెప్తాను కొంచెం వినండి అని చెప్పి చెప్తారనమాట. ఓనర్స్ అండ్ టెనెంట్స్ ఇద్దరిద్దరు కాదు, అందరూ ఒకటే. ఏంటి నాకు విడివిడిగా అన్నట్టు ఎవరు లేరు. అలాగా నా గేమ్ జర్నీ కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నాను. టెనెంట్స్ అన్నోళ్ళు బానిసలు కాదు అని చెప్పి ఒక బలమైన రాయేశారు. ఈవిడ మాట్లాడిన మాటలు ఆడియన్స్కి కొద్దిగా కనెక్ట్ అయిపోతాయి. ఎందుకంటే అలా చూస్తున్నారు అన్న ఫీలింగ్ బయట ఉంది. అది కొంచెం అటు ఇటుగా ఉంటే ఈవిడ అలాంటి రాయేస్తే ఇంకొంచెం గట్టిగా వెళ్తుంది. సో ఈవిడ రాయేశారు టెనెంట్స్ అంటే బానిసలు కాదని చెప్పి. మీ అందరికీ ఫుల్ఫిల్ చేయాలని ఉందా, మీ అందరికీ అన్ని ఫుల్ఫిల్ చేశానా అన్నట్టు చెప్పుకుంటా. తర్వాత ఏం చెప్తారంటే డోంట్ డిస్రెస్పెక్ట్ ఎనీవన్ అని చెప్తారు. కామనర్స్ అని చెప్పి యూజ్ చేద్దని వీళ్ళకి చెప్తారు. కామనర్స్ అని అలా ఏం వాడద్దు, అందరూ ఒకటే అని చెప్పి. అలాగే హ్యూమిలియేట్ చేసి పని చేయించుకోకండి. ఎవరినైనా సరే వాళ్ళ చేత ఏదో ఒకటి అనో చిన్నతనం చూసో ఏదో ఒకటి చేసి హ్యూమిలియేట్ చేసి మాత్రం పని చేయించుకోకండి అంతే అని చెప్పి వెళ్ళిపోతుంటే శ్రీజ సంజన గారు అని చెప్పి శ్రీజ ఇంటెన్షను కరెక్టే. వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది అలా వాడటం వల్ల. కానీ ఆ విధానాలు రావట్లేదు వీళ్ళకి. అది ఏజ్ అనుకోండి, ఏ ఫ్యాక్టర్ అనుకోండి, కానీ దానివల్ల ఆడియన్స్ వాళ్ళతో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఆ మెచ్యూరిటీ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది మిస్ అయిపోతుంది వీళ్ళకి. దట్ ఈస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. ఆ ఇంగ్రీడియంట్ లేదు వీళ్ళ దగ్గర. అందుకనే ఎమోషనల్గా కానీ లేదంటే వేరే ఏ విధంగా లాజికల్ కానీ ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్. అక్కడ డిస్కనెక్ట్ అయిపోవటం వల్ల వాళ్ళు ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుంది. మాట్లాడే మాటలు లాజిక్ ఉన్నా కూడా తీసుకోవట్లేదు, దాన్ని తిప్పుకొట్టేస్తున్నారు. అందరికీ అదే పని ఉంది, ఆల్మోస్ట్ అందరితో ఇలాగే ఉంది. దానికి దాటి ఎవరైనా చూస్తుంటేనే వాళ్ళకి కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళు వెనకేసుకొస్తున్నారు ఒక 10 to 20%. ఇప్పుడు 80% రాంగ్ అంటే కాదు, అలాగే ఉంటారు. వీళ్ళది రాంగ్, వీళ్ళు కరెక్ట్గా మాట్లాడటం నేర్చుకోవాలి, అది మిస్ అవుతుంది. బానిస, డిస్రెస్పెక్ట్, తక్కువ చేసి చూడటం అనే వర్డ్స్ వాడారు మీరు. కానీ ఎక్కడ కూడా మేము బానిసలా చూడలేదు, డిస్రెస్పెక్ట్ చేయలేదు. అంటే నేను చెయ్యొద్దు అని చెప్పానమ్మా అని ఆవిడ చెప్తారు. అవును, అది చెయ్యొద్దనే చెప్పారు, కానీ అది చేస్తానట్టే వెళ్ళింది. దాన్నే అంటారు ఎక్స్పీరియన్స్, తెలివి అని చెప్పి. శ్రీజ కంటిన్యూస్గా యూజ్ చేస్తుంటే మేమేదో అలా చూస్తున్నాం అన్నట్టు ఉంది, దట్స్ నాట్ నైస్ అని చెప్పిద్ది అనమాట. సంజన తెలిసి తెలియక ఏమవుతుంది అంటే అన్నీ ఇచ్చేస్తున్నాం, ఈయన వెళ్ళిపోతారు డిస్పర్స్ అన్నట్టు, ఎందుకు అని చెప్పి అన్నీ ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఆ రకంగా ఏదో అలా వెళ్తుందంటే మేము అన్నీ ఇచ్చేస్తున్నాం, అన్నీ చూసేసుకుంటాం. కానీ అలాగే కానీ మీరు డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు అన్న రీతిలోనే ఆవిడ చెప్పారు. వాళ్ళు రేస్ చేసిన కొన్ని పాయింట్లు నేను సుమన్ గారు రేస్ చేశారు, మనీష్తో రావాలా సార్ అంటే అలాగంటాం, లేదంటే రాము రేస్ చేసిన పాయింట్ నన్ను చూసి చూడనట్టు ఉంటాం, వీళ్ళేమో నేను సీరియస్గా మీకు కన్సిడర్ చేయడం లేదు అని చెప్పటం, అది ఓవర్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ అందరూ పడుకున్నారు యాక్చువల్గా అయితే లైవ్లో, ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే దీనికి చాలా మంచి ఇది ఉంది. పడుకున్నారు, బిగ్ బాస్ పడుకోమంటాడు, చక్కగా పడుకోండి, కాసేపు అయిన తర్వాత నేనే లేపుతానంటాడు. లేచాక 3 గుడ్లు పెడతారు, గుడ్లు పెట్టి కోడి ముందా గుడ్డు ముందా మీకు కావాల్సింది ఇక్కడ ఉంది అంటారు. అందులో చాలాసేపు ఆలోచించిన తర్వాత రీతు తీసిన తర్వాత మిగతా ఇద్దరు కూడా తీస్తారు, తీసి తర్వాత తింటారు. ఇదో పెద్ద స్టోరీ అయింది, మొత్తం లేపేశాడు సింపుల్గా. ఎందుకంటే దానికి ఏం లేదు, ఇట్స్ ఎ టైం పాస్ అంతే. నేను చెప్పాను, నేను దానికి ఏం లేదు. నాకెవరో చెప్పారు అది పెద్ద గొడవ అయింది, బిగ్ బాస్ తిట్టాడని. మరి లైవ్లో ఉందో నాకు తెలియదు, కానీ తిట్టకపోయినా ఏం చేసినా ఏదో ఒక విధంగా మనకు కనిపిస్తుంది. సో ఆడ ఏదైనా కనిపిస్తే తీసుకుని తినేయటమే ఫస్ట్, అంతే. అంతమంది దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదైనా కనిపిస్తే తీసుకొని తినేయండి రా అంటే అక్కడ రాళ్ళు రప్పలు పెడితే తీసుకొని తినేమని కాదు, ఫుడ్ ఐటమ్స్ అయినా పెడితే తీసుకొని తినేమని. తనుజ అండ్ కళ్యాణ్, సో ఇక్కడ కళ్యాణ్ ఏదో స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఆయనకి సంబంధించిన క్లిప్ ఏదో ఉంటుంది, తనుజ దగ్గర తీస్తారనమాట. అందుకని ఆయన వచ్చి ఆవిడ దగ్గర కూర్చుంటాడు. కూర్చొని ఆవిడేమో స్టోరీ చెప్పు, నాకు అసలు క్లిప్ ఎవరిది, ఏదో ఎమోషనల్ స్టోరీ ఉంది చెప్పు, అది చెప్పి ఇది చెప్పి అది చెప్పి ఇది చెప్పి దీన్ని కూడా ఒక అరగంట లైవ్లో సాగింది. నేను ఎందిరా ఇది అని చెప్పి అక్కడ కూడా తిట్టుకున్నా. దాని తర్వాత రీతు వచ్చింది, రీతుని కూర్చోమంట తనుజ. ఈయనేమో ఆవిడని గసిరేసుకుంటాడు. ఆవిడ కోపం వచ్చింది, రీతు కోపం వచ్చినప్పుడు కళ్ళు చూసారా, వాడికి అమ్మ ఏంట్రా అన్నగల్లో అనిపించింది. అంత పెద్ద కళ్ళు, గుడ్లు అనాలనిపిస్తుంది కానీ అనలేను నాకు కూడా, ఎందుకంటే ఆవిడ బయటకు వచ్చిన ఇది చూసి అలా పెట్టిందంటే నేను భయపడాల్సి వస్తుంది. సో ఇంకా బయటికి వెళ్ళిపోయింది ఆవిడ. బయటికి వెళ్ళిపోయి ఇక్కడ వరకు ఓకే, సంహవ్ డైజెస్ట్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఏదైతే ఉందో మాస్టర్ ఆ బతిని అడుకునే స్టోరీ, వా సో నాకు నిజంగా నచ్చదు. నీకు ఆల్రెడీ చెప్పా, అది రెండోసారి అంట. మళ్ళీ మన అదృష్టం కొద్దీ మనం ఫస్ట్ టైం మిస్ అయ్యాం, అది మన అదృష్టమే కేవలం. అంటే మనం ఏదో గుడిలో ఎక్కడ తోటి ఏదో మంచి కొబ్బరికాయ కొట్టు, ఆ రోజు మనకు పువ్వు వచ్చి ఉంటుంది, అందుకనే మనకి ఈరోజు ఆ క్లిప్ మిస్ అయింది. సాయిరామ్ 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 బా. సో రెండోసారి జరిగిందంట ఇది. అలా నాకు ఇష్టం ఉండదు, నువ్వు అది గచ్చుకోవటం ఇచ్చుకోవటం నన్ను ఎవరైనా చేస్తే నాకు ఇష్టం ఉండదు. అంటే ఈ తనుజ ఉందని ఎవరుందని కాదు, ఎవరున్నా కూడా నాకు ఇష్టం ఉండదు.
మనం 1-on-1 అయితే ఓకే అని చెప్పి పక్క నుంచి డీమాను కళ్యాణ్ పిలుస్తాడు, అరే నాదో పాయింట్ ఉందిరా, నన్ను చెప్పనీరా అని చెప్పేసి వెళ్ళిపోతారా అని అనుకున్నాడు. ఇక్కడికి నువ్వు ఉండరా అని చెప్పి ఈయన ఆయనకి ఎదురేసుకున్నాడు. అయినా మనవాడు డీమాన్ కమాన్ ఏంది ఇది. సో దాని తర్వాత కళ్యాణ్ సారీ చెప్తాడు, నీ వల్ల నేను 10 minutes అట్టేయారా 10 minutes అట్టాయని చెప్పి. సో 10 minutes అట్టి కాస్తా తర్వాత మామూలు అంటే ఈ హట్టికి నేనేం చేయాలంటే ఏముంది నువ్వు ఒక అట్టి పెట్టేసి నేను తినేసి నార్మల్ అయిపోతా అన్నట్టు ఉంది. ఫుడ్ ఉంటే చాలు రీతుకి, అది సంగతి. తర్వాత డీమాన్ జాయిన్ అవుతాడు. పిల్లి పోయి ఎలక వచ్చే డామ్ 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 అన్నట్టు ఆయన వెళ్ళిపోగానే బెంచ్ మీదకి ఈయన వస్తాడు. బాగుందిరా, చాలా బాగుంది, సుఖంగా ఉండండి మీరు. మేము మాత్రం ఇక్కడ కనీసం మనకి ఫార్వర్డ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వలేదు ఎపిసోడ్లో. కనీసం లైవ్ అయితే నేను రికార్డింగ్ చేస్తా కానీ టక్ టక్కని ఫార్వర్డ్ కొట్టుకుని వెళ్తా. ఎపిసోడ్లో అదేం కుదరదు, స్ట్రీమింగ్ మళ్ళీ అబ్బా సత్యం. నెక్స్ట్ అక్కడ తనుజ కూడా కూర్చొని ఉంటుంది. అమ్మ వీళ్ళిద్దరు ఇంక క్రిడ్జ్గా ఉంటుంది అనుకుని వెళ్ళిపోతారు, వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. దాని తర్వాత తనుజ రాము నైట్కి హరీష్ గారికి ఆమ్లెట్ వేసి పెడతారు. ఈ మధ్యలో ఆయన అడుగుతారు అనమాట, ఆవిడే ఫుడ్ చేస్తానంది, ఒక అమ్మలాగా అనింది అని చెప్పి బతినాడు కదా. సో అమ్మలా అనింది, బట్ నేను లంచే తింటాను, ఉదయం బ్రేక్ఫాస్ట్ అడిగితే తిన్ను, లంచ్ తింటాను అంటారు. సరే నైట్కి ఆమ్లెట్ ఏమంటే ఆవిడ వేయలేదు కదా, డైరెక్ట్గా రాముని తీసుకొని పక్కన పెట్టుకొని రామేస్తే తర్వాత ఆయిల్ జల్లి ఆయన కలిపేశారు. మొత్తం కలిపి హరీష్ గారికి ఇస్తే మాస్క్ మ్యాన్ మారిపోయాడు రా. ఎంత మారిపోయాడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్క పెట్టాడు రా, మామూలు కాదు. రామ్కి, సుమన్ శెట్టి గారికి, తనూజ గారికి పెట్టి మళ్ళీ రీతుకు కూడా ఇవ్వండి అని చెప్పాడు. పక్కన ఉన్న శ్రీజ అంటే మీరు అందరికి పెంచితే మీరేం తింటారంటే ఉంది 2 గుడ్లు తెచ్చాను ఉందని చెప్పి. ఆ ప్రేమ ఆప్యాయత అనుబంధం చూసిన తర్వాత నేను 2 చుక్కలు కారుద్దాం అనుకున్నా కానీ మళ్ళీ తుడుచుకోవాలి, మళ్ళీ కడుక్కోవాలి, ఎందుకులే అని చెప్పి వచ్చా. మళ్ళీ రివ్యూ చెప్పాలి కదా. చూద్దాం ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఎన్ని రోజులు ఉండదో, ఏమవుతుందో ఏమవుదో అని చెప్పి. ఒకవేళ ఇలా కంటిన్యూ అయితే మాత్రం ఆయనకి కొద్దిగా ప్లస్ అవుతుంది. ఎందుకంటే భయంకరమైన టాక్స్ వచ్చినాయి. ఇదే కానీ కంటిన్యూ అయితే తీసిపారు దొప్పుతారు, బిగ్ బాస్ కొంచెం సీరియస్గానే ఆలోచిస్తున్నారు అది అని చెప్పి. బట్ ఇది కంటిన్యూ అయ్యి కొంచెం అలా ఉంటే కనుక ఓకే, లెట్స్ సీ. దాని తర్వాత ఇమ్ము సంజన ఇవన్నీ వేస్ట్ టాపిక్లే అండి. దాని తర్వాత ఇమ్ము తనుజ అండ్ రీతు కొద్దిగా ఎమోషనల్ మూమెంట్. ఇమ్ము కొద్దిగా ఫీల్ అవుతాడు. ఏం ఫీల్ అవుతాడంటే నిన్నటి దాకా వాళ్ళతో కొట్టుకొని కనీసం ఆయన హరీష్ గారు తనుజ గారు కనీసం ఆయన వచ్చి నీ సమాధానం పరి చెప్తానంటే మాట్లాడిన వ్యక్తి ఈరోజు వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడడం ఏంటన్నా అని చెప్పి బర్నింగ్ చెప్పుకుంటూ ఉంటాడు అనమాట. నాకు 2 విషయాలు అనిపించింది. ఒకటి ఏంటి నన్ను వదిలేశారా అని చెప్పి జలసి, లేదంటే ఇంకోటి ఏంటి బర్ని అడుగుతాడు నేను తప్పడిగానన్నా ఎందుకన్నా అలాగా ఎందుకు చేస్తున్నారని చెప్పి ఏమైనా గేమ్ ఆడుతున్నారా అని చెప్పి బయట కనకపోయినా నాకు మ్యాక్సిమం అనిపించింది అంటే కొద్దిగా జలసీగా, అంటే తప్పు జలసీ కాదు, జలసీ అనేది ఇట్స్ నాట్ ఎ రాంగ్ వర్డ్. ఎవరైనా ఫీల్ అవుతున్నారు కొంతమంది, రాంగ్ వర్డ్ కాదు, రైట్ వర్డ్. మన ఫ్రెండ్స్ కదా, ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఉన్నాం, బిగ్ బాస్ వదిలికి వెళ్ళినప్పుడు నాకు ధైర్యం ఏముంటుంది, ఓకే నా ఫ్రెండ్ నాతోనే ఉంటాడని. వాడు నన్ను తెలిసి అటు ఇటు తిరుగుతుంటే వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేసుకుంటుంటే నాకు కొంచెం జలసీ ఫీల్ వస్తుంది, ఏంటిది అని చెప్పి. ఈవెన్ సంథింగ్ సిమిలర్ ప్రియా కూడా ఫీల్ అవుతుంది రీతు విషయంలో. తనుజ తిరుగుతుంది, నన్ను వదిలేసింది, నన్ను యూస్ చేసుకుని వదిలేసింది అని చెప్పి లైవ్లో ఫీల్ అవుతూ ఉంటుంది. సో అలాగనమాట, అలా ఫీల్ అవుతాడు. దాని తర్వాత ముగ్గురు కూర్చున్నప్పుడు ఎమోషనల్ అయిపోతారు. సో ఫస్ట్ కొంచెం ఇమ్మునే కొద్దిగా ఎమోషనల్ మాట్లాడడం, దాని తర్వాత తనుజ ఎమోషనల్ అయిపోవటం, దాని తర్వాత రీచ్ వెళ్ళిపోయాడు. ముగ్గురు కలిసి ఓరాయన అని చెప్పి ఒకేసారి ఎడుతూ ఉంటారు, ఎందుకురా ఏడుస్తున్నారు అని చెప్పి. సర్లేండి వాళ్ళు ఎమోషనల్ అయ్యారు, వాళ్ళకి బాధ అనిపించింది. నాకు ఇంకా అక్కడ ఎవరున్నారు మీ ఇద్దరు కాకుండా, నువ్వు మిస్ అయితే మమ్మల్ని పిలచ్చు కదా అంటే మీరేమో అటు ఇటు తిరుగుతున్నారంటే అరే ఆడే తీసుకున్నాను ఏడిపిస్తున్నాను అంతే, అంతకుమించి ఏది లేదని చెప్పి నాకు ఇక్కడ మీరు కాకుండా ఎవరు లేరు అనగానే ముగ్గురు ఎమోషనల్ అవుతారు, ఏడుస్తారు. వెంటనే మనీష్ సంజన గారు రాగానే ఆగిపోతారు. మీ ఇద్దరు ఏంటారు ఎలా ఉన్నారు, వద్దు నా ఏమి లేదంటే గొంతులో బెనిక్ కనిపిస్తూ ఉంది ఇమాన్యుల్లో. సో అదేదో ఎమోషనల్ కంటెంట్ పిండుకునే డైరెక్ట్ లాగా రాని అని చెప్పి ఏడ్చారని చెప్పి మళ్ళీ కామెడీ చేసుకున్నారు, నవ్వుకున్నారు, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే. సో ఇది యాక్చువల్గా 2 రోజులు కాంటెంట్ అనమాట. మనకు ఒక ఎపిసోడ్లో దున్నాడు మనోడు, మామూలుగా ఉండదు మరి మనోడితో. సో గుడ్ మార్నింగ్ అని ఏదో సాంగ్ చేసినట్టు మార్నింగ్, అది పోయింది నాకు గుర్తులేదు కానీ సరిగ్గా. ఇక్కడ సుమన్ సంజన గారి ఇష్యూ. యాక్చువల్గా అయితే సుమన్ అన్న కరెక్ట్, సంజన గారు సంజన గారిదే రాంగ్. ఇది ఎక్కడ రాంగ్ తెలుసా, ఇప్పుడు రాంగ్ కాదు, ఆ రోజు సోఫాలో జరిగినప్పుడు రాంగ్. ఆవిడ డ్యూటీస్ ఎప్పుడైతే మారుస్తారో అప్పుడే శ్రీజ క్లియర్ చెప్పిద్ది ఆయన మీద బిగ్ బాంబ్ ఉంది, ఆయన అది చెయ్యాలి అని చెప్తుంది. ఈయనకి తెలియకుండా యాక్సెప్ట్ చేస్తాడు, అప్పుడే చెప్తుంది. ఈవెన్ రామ్ తను చేయబెట్టుకుని ఆపబోతుంది, నా చెయ్యి ఆపకూడదని చెప్పి కుకింగ్ డ్యూటీ ఆయనకి పెట్టేస్తారు. సాటర్డే సండే ఎపిసోడ్స్లో అంటే మనకు చూపించినప్పుడు సండే ఒక బిగ్ బాంబ్ అన్నది వేసినప్పుడు ఇమీడియట్గా దాన్ని ఎవరు ఓవర్ రైడ్ చేయడానికి ఉండదు. ఇమీడియట్గానే కాదు, అది బిగ్ బాస్ చెప్తారు, నాగార్జున చెప్తారు బిగ్ బాంబ్ పడింది నాగార్జున స్టేజ్ నుంచి, అది బిగ్ అనే దాంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాలి, అది బిగ్ బాస్ సైడ్ నుంచి పడింది. నాది కూడా కొంచెం క్రింజ్ వస్తూ ఉంటుంది మధ్యలో. ఏదైనా అతిగా చేస్తే దరిద్రం అయిపోద్ది అంతే. సో బిగ్ బాంబ్ అటు సైడ్ నుంచి పడింది స్టేజ్ నుంచి, దాన్ని ఓవర్ రైడ్ చేయడానికి మీరెవరు, నేను కెప్టెన్ అంటే యువర్ కెప్టెన్ మేబీ అబౌవ్ మానిటర్స్ అంతే, నాట్ అబౌవ్ బిగ్ బాస్ కదా.
సో ఆ రోజే ఆవిడ రియలైజ్ అవ్వాలి, వదిలేశారు. ఇప్పుడు ఈ రోజు ఏంటి ఆయనకి భయం పట్టుకుంది. ఒకటి భయం పట్టుకుంది, రెండు సంజన గారు అంటే ఆయన పడట్లేదు, ఎందుకంటే ఆయన తీసుకెళ్ళి దాచేసి ఆయన ఇబ్బంది పెడుతున్నారు. సో కావాలని ఇబ్బంది పెడుతున్నారని డౌట్ ఆవిడ కూడా వచ్చింది. ఓడ్చొద్దు అంటారు, లేదండి నడుస్తా అంటాడు. సరే అని చెప్పి ఆయన వెళ్ళి హరీష్ని తీసుకొస్తారు. హరీష్ కరెక్ట్గానే ఉన్నాడు, బిగ్ బాంబ్ కదా అని చెప్పి, మీరు ఏంటండి మీకు అదే ఇంపార్టెంట్, మీరు అలాగే మీరు రెండు చేస్తాంటే ఇంకేంటి ఇంకా సూపర్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తాడు. అదేంటండి నేను కెప్టెన్గా నేను మార్చాను డ్యూటీస్, మీరు లేరు ఆ రోజు, మీరు మూలన అంటే నేను ఎక్కడికి వెళ్ళదు, నేను ఇంట్లోనే ఉన్నాను. బిగ్ బాంబ్ అనేది బిగ్ బాస్ సైడ్ నుంచి, నో బడీ ఈజ్ అబౌవ్ బిగ్ బాస్, నేను బిగ్ బాస్ అని రెస్పెక్ట్ చేస్తానని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాడు. తర్వాత ఆవిడ ఇమాన్యుయల్ ఇన్వాల్వ్ చేసిద్ది, ప్రియాని ఇన్వాల్వ్ చేసిద్ది, అందరూ అదే చెప్తారు, మమ్మీ బిగ్ బాంబ్ పెద్దది మమ్మీ అని చెప్పి. ఆవిడ ఏంటంటే సమ్ టైమ్స్ ఆవిడ చెప్పింది చేయకపోతుంటే ఇగోకి తీసేసుకుంటున్నారు. ఇలాంటి వాటి వల్ల ఆవిడకి దెబ్బ పడిద్ది. ఆవిడ గేమ్లో ఏదైతే ఎంటర్టైన్ ఉందో అవి కొన్ని డామినేట్ చేస్తూ ఉంటాయి. సో కెప్టెన్సీ ఉంది కాబట్టి ఆవిడ కొంచెం భయపడుతున్నారని, ఆవిడ మాట వినాలని అనుకుంటున్నారని అనుకుందాం. కెప్టెన్సీ పోయిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అనలైజ్ చేసుకోవచ్చు ఆవిడ కోసం ఏం చేస్తారు ఏంటని. కెప్టెన్సీగా ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు, ఇప్పుడు కంటెస్టెంట్ అయిన తర్వాత ఏమేం చేస్తారు అన్నది ఇంకా చూడాలి. దాని తర్వాత ఆవిడ ఇంకా క్లీనింగ్ అన్నది ఇమాన్యుయల్ అని అడుగుతారు, నువ్వు కుకింగ్ చేయని చెప్పి క్లీనింగ్ బ్యాచ్ అక్కడి నుంచి క్లీనింగ్ బ్యాచ్ తీసేసుకో, ఆ కుకింగ్ బ్యాచ్ తీసేసుకో, ఏదైతే సుమన్కి ఇచ్చారో తీసేసుకో, ఆయన లెట్ హిమ్ డూ ఇట్ అని చెప్పి అక్కడి నుంచి తీసేసుకో, నువ్వు పెట్టేసుకో అంటారు అనమాట. అసిస్టెంట్ కుక్గా చేసుకో అది అని చెప్పి. నెక్స్ట్ డీమన్ పవన్ మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలు స్టార్ట్ యాక్షన్ అన్న బ్లూ షర్ట్ వేసుకొచ్చాడు. నేను బ్లూ షర్ట్ వేసుకొచ్చా, నువ్వు గుర్తుపట్ల ఎందుకంటే ఇది రీతుకి ఫేవరెట్ షర్ట్ అంట. ఇంక స్టార్ట్, నువ్వు పట్టించుకోలేదు అది అని చెప్పి ఆయన ఫీల్ అయ్యాడు. మధ్యలో అయితే షర్ట్ కూడా మార్చుకున్నాడు, మీరు గమనించారా ఫ్రెండ్స్? మామూలుగా ఉండదు. ప్రియా అండ్ సంజన మాట్లాడుంటారు, నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరయ్యారో, అయిపోయారో మీ చేతిలో బలి అది అని చెప్పి జోకులు వేసుకుంటూ ఉంటారు. ఆవిడకి చాక్లెట్ ఇచ్చింది, సపోర్ట్ చేసిందని వచ్చేసిందని ఒక చిన్న కన్ఫెషన్ ఉంది అని చెప్పింది సంజన గారు. ఆరెంజెస్ దెబ్బేసింది మీరే కదా అని, ప్రపంచం మొత్తం తెలుసు, ప్రూఫ్ లేదు అన్నట్టు. సో నవ్వుకుంటారు, బాగానే ఉంటుంది, మంచిగా కోఆపరేట్ చేసేటట్టు ఇచ్చారని చెప్పి. మధ్యాహ్నం 1 గంట రాసుకున్నది డీమోన్ అండ్ రీతు, నువ్వంటే నాకు ఇష్టం లేదా, నేను ఫ్రెండ్ని కాదా అనేది అడిగినట్టున్నాడు. ఆవిడ పద్దాక కెలికినట్టుగా అతిగా ఉందని ఏదో చెప్తా ఉన్నారు. ఈ రాసుకోవాలన్నా సిరాగ్గా ఉంది, చెప్పాలంటే ఇంకా సిరాగ్గా ఉంది. సరే ఏదైతే మాట్లాడొద్దు అని అంటారు, మాట్లాడొద్దు అని నోటితో చెప్పు అంటది. మాట్లాడొద్దు అంటే ఓకే సరే నీకు ఇష్టం అయితే మాట్లాడొద్దు అంటాడు అబ్బా సింపుల్గా. ఆవిడ ఓకే అంటది, కాదు మాట్లాడొద్దు అని చెప్పి నోటితో చెప్పు అంటారు. ఓకే అంటది, ఓకేనా అంటాడు. ఓకే అంటే ఇది రాసుకున్నా, ఓకే అంటే నాతో ఓకే అంటే అని చెప్పి చేతిలో, మీరు సిగ్గుపడకండి సార్, మీరు సిగ్గుపడకండి, ఖచ్చితంగా ఉంది ఏదైనా ఓకే. ఇది చూసిన ఎవరైనా సరే దాన్ని తీసుకెళ్ళి చేసి బిగ్ బాస్లో నడుస్తుంది ఇదేరా, అదొక ఆ కొంపరా ఈ కొంపరా అని చెప్పి ఆ కొంపకున్న పేరుని కొల్లేరు చేస్తున్నారు కదా సామే. అరే తీసుకోవద్దు సార్, ఇన్ని బాగా అనిపిస్తుంది నాకు. ఆ వర్డ్ వాడాలంటే ఏదో ఇబ్బందిగా ఉంటుంది, కొన్ని వర్డ్స్ వాడలేను, ఎందుకు ఇది. సో అలా మనోడు డబల్ మీనింగ్ డైలాగ్ ఒకటి కొట్టాడు. చివరికి నా చేత కూడా చెప్పించావు కదమ్మా, సుఖంగా ఉండండి, సాయిరామ్ సాయిరామ్. నెక్స్ట్ బయట వీళ్ళిద్దరూ అచ్చుకు పుచ్చుకులు ఆడుకుంటుంటే లోపల కళ్యాణి చూపిస్తున్నారు. ఆయన ఏం పాపం చేశాడు సార్, ఆయన కాంటెంట్ ఆయన ఉన్నప్పుడు ఆయన ఇస్తున్నారు, మీరు పిండుతున్నారు, వాళ్ళిద్దరిని పక్కన మీరు చూపిస్తారు కదా సార్. మధ్యలో పాపం ఈయనిద్దరు మాట్లాడుకున్న ఆయన చూపించి జనాలకి ఎందుకు సార్ లేనిపోని సిగ్నల్ ఇస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు ఎందుకు మా ఎడిటింగ్. సో కళ్యాణ్ చూపిస్తున్నారు అంటే మనకు ఒక ఇంటి ఇస్తున్నారు, వీళ్ళిద్దరూ ప్లస్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు అని. జస్ట్ మిస్ ఏంటంటే ఇక్కడ తనుజ గారిని చూపిలా. అప్పుడు నేను అనుకున్నా మళ్ళీ సాయిరామ్ సాయిరామ్ అని చెప్పి చూపించలేదు. నేను చెప్పా ఇక్కడ ట్రయాంగిల్ రెక్టాంగిల్ వేయాల్సి వచ్చేది. సో మాట్లాడాలంటే ఏం చేయాలంటే నాకు ఒక చాక్లెట్ కావాలంటే పవన్ నేనున్నాను, నేను విన్నాను, నేను తెస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు. ఆయన ఇలా వెళ్ళాడు, ఒక హీరో అవుట్ అయ్యాడు, ఒక హీరోయిన్ కళ్యాణ్ వచ్చాడు. సరిపోయింది, సరిపోయారా మీరిద్దరు అన్నట్టు. ఏమైందంటే 2-3 ఫీలింగ్స్ కలిపి అని చెప్పి డైరెక్ట్ చెప్పగా మీ ఇద్దరు కలిపి అని చెప్పి అనిపించింది నాకు. వాళ్ళ గురించి చెప్తుంది, ఎవరి గురించి చెప్తుంది, మిక్సీలో వేసి మిక్సీ చేసినట్టు ఏదో మిక్స్డ్గా ఉందని చెప్పి ఏదో చెప్పింది. ఇంకో సైడ్ మన డెవాన్ షర్ట్ మార్చుకొని వస్తాడు, బ్లూ తీసి బ్లాక్ వేసుకొస్తాడు. ఏంటంటే ఎందుకు వేసుకున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఇది నిరసన బ్లాక్ అంటే, నేను కూడా బ్లాక్ వేసుకున్నా, నేను నిరసన వ్యక్తం చేయట్లేదయ్యా, నాకే నీరసం వచ్చి బయటట్టున్నా, నేనే నిరసన వ్యక్తం చేస్తాను నా బొంద. నేను సాల్వ్ చేస్తాను చెప్పంటే అది అస్సలు సాల్వ్ చేయకూడదు, దాన్ని అసలు సాల్వ్ చేయాల్సిన విషయం కాదన్నట్టు రీతి చెప్పింది. అది పోయింది, నా వల్లే పోయింది. ఏం పోయిందిరా నాకు అర్థమైతే కదా సార్ మీకు చెప్పేది, ఏదో పోయింది, అది మనసా ఏందా అది మాత్రం పోయింది. ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ అని, బట్ ఇట్స్ ఓకే అని ఏదో చెప్పుకుంటూ ఉంటారు. అది ఆ వయసులో ఉన్న వాళ్ళకి అర్థమైద్దేమో. అంటే వాళ్ళంటే ఎంత వయసు ఉంటుంది వాళ్ళది, మనకన్నా చిన్న, అంటే మరీ 22-23 వెళ్ళాలన్నా
రెంటింగ్ ఎక్కువ ఎందుకులే ఇప్పుడు మళ్ళీ ఏజ్ గురించి మాట్లాడడం తవ్వుకోవటం. సో మొత్తానికి జమోన్ వెళ్ళి సంజన గారి దగ్గర చాక్లెట్లు వస్తే సంజన గారు ఏ అంటే లేదండి ఫ్రెండ్లీనే ఏంటంటే ఫ్రెండా మరి మనం తీసుకున్నావు ప్రియ వాళ్ళ కోసం శ్రీజ వాళ్ళ కోసం వాళ్ళు కూడా చెట్టు అప్పుడు నువ్వు ఇలా బ్లష్ అవ్వలేదే ఇప్పుడు ఎందుకు బ్లష్ అవుతున్నావు అని చెప్పి అప్పుడు బ్రష్ చేసుకుని ఉన్నాడు ఇప్పుడు బ్రష్ చేసుకుని ఉంటాడు అంతే తేడా ఏదైనా సరే బ్లష్ అవుతున్నాడు. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలు రీతికి చాక్లెట్ ఇచ్చాడు 1 గంట కలుసుకొని 2ంటికి చాక్లెట్ ఇచ్చుకొని 3ంటికి మళ్ళీ గొడవపడి ఇదే చూపిస్తాడు బిగ్ బాస్ కూడా. ఆవిడేమో తిరిగిస్తుంది ముక్క వద్దు నాకు సగం కావాలంటే దాన్ని కొరికేస్తుంది. మీరు ఇప్పుడు డౌట్ అడగండి ఏంటి సార్ చేతులతో తెంపిస్తే సరిగ్గా తెగదా కొరికే ఇవ్వాలా అని చెప్పి తెలియదు నాకు కూడా నేను తినను చాక్లెట్స్. సో ఆవిడ కొరికేస్తుంది ఈయన దాన్ని తింటాడు. బర్నీ గారు చూడలేదు కాబట్టి మీరు బతికిపోయారా లేదంటే ఆయన వైరస్ల మీద మీకు క్లాస్ పీకేవాడు ఆగండి నన్ను ఆపకండి అన్నట్టు ఆయన చెప్తాడు నెక్స్ట్ వీక్లో చెప్తాడు మీకు నామినేషన్లో. నెక్స్ట్ తనుజ అండ్ సంజన చిన్న టీ విషయంలో కొద్దిగా పొగడమని చెప్తారు ఆవిడ పొగిడిద్ది తిట్టిద్ది ఏదో జరిగిద్ది అది మరి ఏమైనా సీరియస్గా క్యారీ చేస్తారో తెలియదు ఎందుకంటే లైన్లో నుంచినప్పుడు కూడా కొంచెం తోసుకుంటారు లైవ్లో ఆవిడ కొంచెం పక్కకు వచ్చేస్తుంది మరి ఏం చేస్తారో తెలియదు దాన్ని ఎలా తీసుకుంటారు. సో మొత్తానికి టాస్క్ వచ్చింది నాకు అప్పుడు కొద్దిగా ఎపిసోడ్లో అమ్మ అనిపించింది అప్పుడు దాకా లైవ్ కూడా చూస్తాను అనుకోండి లైవ్లో 2వ టాస్క్ స్టార్ట్ అవుతుంది కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఓనర్స్ మీ టైం ఎలా ఉందంటే బాగానే వాళ్ళకి ఏం పోయింది ఆ చెక్క తింటున్నారు వాళ్ళ నెల మీద అరుస్తున్నారు చక్కగా పడుకుంటున్నారు వాళ్ళకి ఏం పోయింది చెప్పండి మీరు అడగటం కానీ మీ టైం బాగుంది ఇంకా బాగుండాలని కోరుకుంటున్నా అనుకుంటాడు. టెనెంట్స్ మీదంటే బాగుంది కానీ ఓనర్స్ అంత కాదు బిగ్ బాస్ చాలా నెసిటీస్ ఉన్నాయి అని చెప్పి ఆయన వాళ్ళేదో చెప్తుంటారు. ఎవరి టైం బాగోలేదో దాన్ని మార్చడానికి ఎవరి టైం బాగుందో ఇంకా బాగు చేయడానికి ఇదో పెద్ద జనతా గ్యారేజ్ మరి ఇక్కడ అన్ని బాగు చేసేస్తారు. సో మన ఇస్తున్న టాస్క్ కాలమా చక్ర వ్యూహమా ఈ పేర్లు ఎవరు పెడతారు కానీ సీజన్ 1 నుంచి వాళ్ళు మాత్రం మార్చినట్లేదు టీంలో అటు ఇటు ఎవరిని మార్చినా సరే బాగుంది నేము కాలమా చక్రవ్యూహమా అని 2 గ్రూప్స్గా వీళ్ళిద్దరు ఫైట్ చేయాలి వాళ్ళ గ్రూపు వీళ్ళ గ్రూపు. సంజన గారు స్టార్ట్ అవ్వకుండా అడుగుతారు బాబు నేను ఇటేపు అని చెప్పి. సో మీరు టెంపరీ ఓనర్ అయినా మీరు ఇటే కాబట్టి మీరు కామనర్స్ వైపు అండి ఎందుకంటే ఈక్వల్గా డివైడ్ చేయాలి కాబట్టి కామనర్స్ వైపు వేస్తారు అదే టెనెంట్స్ వైపు వేస్తారు. సో టైమర్స్ ఉన్నాయి అక్కడ మీరు ఒకటి గమనించారా టైమర్కి బటర్ఫ్లై ఉంది ఇంటికి బటర్ఫ్లై ఉంది ఏదో బిగ్ బాస్ మనకి చెప్పాలనుకుంటున్నాడు అబ్బా బటర్ఫ్లై అని చెప్పి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. టాస్కుల్లో కూడా కొంచెం బటర్ఫ్లైలా కనిపించడం ఏదో ఉంది సంథింగ్ మరి ఏమైనా వైల్డ్ కార్డ్ సెంటర్ అయినప్పుడు దాన్ని ఏమైనా రివీల్ చేస్తారా ఏంది ఆ బటర్ఫ్లైతో ఏంటి సంబంధం నాకు వెలిగింది ఇలా ఎవరికైనా వెలిగిందా ఏదో ఉంది సంథింగ్ ఉంది నాన్న ప్రేమతోలాగా ఏదైనా బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా అవుతుందా ఏదో ఏదో బిగ్గెస్ట్ ట్విస్ట్ దాని ద్వారా ఏమైనా ఇస్తారా తెలీదు. సో ఏంటంటే 12 hours క్లాక్ ఉంది దాన్ని 0 చేయాలి ఆయన డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ టాస్క్లు ఇస్తూ ఉంటాడు ఆ టాస్క్లు చేస్తే ఆ టైం 0 అయింది అప్పుడు దాకా పడుకోవడానికి లేదు. ఓనర్స్కి ప్రత్యేకమైన అంటే ఆయన సపోర్ట్ చేస్తారంట. సో దానికోసం 2 గంటలు తీశారు ఇందుకోసం సార్ మిమ్మల్ని అర్జున్ చేసింది మేము ధర్మరాజుని చేయాల్సింది బాగుండేది. ఎనీవే సో 12 hours నుంచి వాళ్ళకి 10 hours సో రేస్ వాళ్ళకి 10 hours నుంచి స్టార్ట్ అయింది రేస్ వాళ్ళకి 12 hours నుంచి స్టార్ట్ అయింది. ఇదే నేను అనేది కామనర్స్ పెద్ద బొక్క పెడతానంటే ఇలాగే వాళ్ళ మీద లేనిపోని అన్ని చూపించి వాళ్ళకి సొంత బిడ్డల్లాగా వీళ్ళకి సవితి బిడ్డల్లా ట్రీట్ చేస్తే జనాల్లో ఆల్రెడీ వాళ్ళ మీద కోపంతో ఉంటే ఇంకా కోపం వాళ్ళకి 10 hours వీళ్ళకి 12 hours ఏందిరా ఇది న్యాయమా అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు బర్నీ గారు అట్టే ఉన్నారు టాస్క్లు గెలిచే స్థితి లేదు ఇటు సైడు అందరూ ఆ హిమాన్యుల్ తప్పితే ఇంకెవరికి బ్రెయిన్ ఏం పని చేయట్లేదు నాకు తెలిసి బ్రెయిన్ ఈజ్ బ్రెయినింగ్ అంటే ఎవరికి బ్రెయిన్ లేదు ఇక్కడ అందరూ బ్రెయిన్ ఉన్న వాళ్ళే అందరూ మాట్లాడేవాళ్ళు ఒక సైడు ఏంటో. సో ఏ గ్రూప్ అయితే టైమర్ 0కి తెస్తారో వాళ్ళు కెప్టెన్సీ టాస్క్ విజేతలు. సో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు ఆ గ్రూప్ వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అయిన తర్వాత మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ జరిగింది డిసైడ్ చేయాల్సింది వీళ్ళు మరి వీళ్ళు గేమ్ ఆడటమో లేదంటే దండలేయటమో లేదంటే కచ్చితో పడవటమో ఇంక మనకు తెలిసిందేగా ప్యాటర్న్. సో మరొక విషయం ఏంటంటే గ్రూప్ టైం 0కి వచ్చే వరకు నిద్రపోవడానికి అనుమతి లేదు అని చెప్పి సో టాస్క్ కంప్లీట్ అయ్యే వరకు నిద్రపోవడానికి అనుమతి లేదని చెప్పారు. మనీష్ అన్నే ఈ థమ్స్అప్లు ఏంటి షుగర్స్ అన్నీ తీసేసుకోండి అన్నీ దాచేద్దాం అయ్యని చెప్తారనమాట ఎందుకంటే కెఫైన్ ఉండదు అయ్యని చెప్పి దాస్తారు. మరి వీళ్ళు చేసిన అడవాడి తర్వాతైనా ఉపయోగపడుతుంది నాకు తెలియదు కానీ ఫుల్ అడవాడి చేస్తారు మామూలు అడవాడి కాదు ఫ్రూట్స్ దాచేస్తారు వాటర్ బాటిల్స్ దాచేస్తారు గుమ్మం దగ్గర నుంచి ఉంటారు లోపల బిగ్ బాస్ లోపలికి వెళ్ళి ఉన్నారంటే ఆ గుమ్మం దగ్గర నుంచి ఉంటారు ఏమైనా ఇచ్చుతారేమో పెట్టేసుకుందామని ఓరు మీ దొంపల దాకా మీరు ఆడ దొరికారా మీరు లోపలికి వెళ్తే మీరు డోర్లు వేసుకుంటారా అని చెప్పి బిగ్ బాస్ టీం వాళ్ళే వెళ్ళకుండా అక్కడ నుంచి ఉంటారు సరిపోయారు వీళ్ళు చూసి వాళ్ళు మామూలుగానే ఉన్నారు ఫస్ట్ టెనెంట్స్ నార్మల్గా ఉన్నారు వీళ్ళు అడవాడు చేసి వాళ్ళు భయపడిపోయారు ఇక మనిషి చేసి అడవాడు చేసి రీతి కంగారు పడిపోయి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అంటే అసలు మనిషికి అసలు ఏం తెలియదు అసలు రాంగ్ అనాలిసిస్ చేస్తాడని ఆయన చూసి అయితే నువ్వు ఎవరిని చూసైనా భయపడిన ఆయన చూసి మాత్రం అసలు భయపడకన్నట్టు చెప్తాడనమాట నవ్వాలి అది చూసి ఎవరికైనా నవ్వు వస్తుంది విపరీతంగా నవ్వుకుంటారు ఏంది అని చెప్పి మనిషికి సేమ్ అంతే ఆయన అన్ని రాంగ్ అనాలిసిస్ చేస్తాడు బయట మనం కూడా అది చెప్తాడు హాలోజినేషన్ ఆయన అలా ఉంటాడు అనమాట మనం ఏం చేయలేం.
నెక్స్ట్ టిమ్ ఏంటి, టాస్క్ రాగానే మనం డిసైడ్ చేయవద్దు, పొలోమని వెళ్ళిపోకుండా డిస్కస్ చేసుకొని డెసిషన్ తీసుకుందాం అంటారు. వాళ్ళేమో టాస్క్ వచ్చాక వీళ్ళు మాట్లాడు, వాళ్ళేమో టాస్క్ వచ్చేసిందంటే వాళ్ళు అడగడం స్టార్ట్ చేస్తారు. మనకి బిగ్ బాస్ ఖచ్చితంగా ఏదో పెట్టాడు, మనం అసలు ఉండొద్దు, మనం ఏదో చేసేస్తాడు, అక్కడ ఫ్రూట్ ఇక్కడ ఫ్రూట్ దాద్దాం, అక్కడ కాయ ఇక్కడ పండు పెడతాను, ఫుల్ అడవుడు మేము వాళ్ళు. వీళ్ళు కొంచెం రిలాక్స్ అని చెప్పి వాళ్ళు అడవుడు చేసిన తర్వాత వీళ్ళు స్టార్ట్ చేశారు అడవుడు చేయటం. లేంటి వీళ్ళు కొంచెం రిలాక్స్గా ఉండేవాళ్ళు. ఇమ్మంటాడు, మీరు టీ అయినా తాగచ్చే పడుకోకుండా ఉండడానికి, మా ఆ టీ సుక్కలేదని కదా, కష్టమే. బిగ్ బాస్ అయినా పంపిస్తాడని చూడాలి. నెక్స్ట్ సంజన గారు, మనం ఏదైనా చేస్తే నవ్విస్తే బిగ్ బాస్ అయినా 1 hour తగ్గిస్తాడేమో అని ఆయన అంత క్లియర్గా చెప్పాడు కదా, నేను సమయానుసారంగా టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ ఆడండి అని చెప్పి క్లియర్ చెప్పాడుగా. ప్రతివాడు శివాజీ అయిపోదాం అంటే అయిపోతారా, అవ్వదు. ఇంకొక విషయం చెప్తా, శివాజీ గారి బడ్జెట్ ఎంట్రీ బాగాలేదని చెప్పి నాకు అనిపించింది. నేను ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాను, అక్కడి నుంచి ఆయనకి వెళ్ళింది ఆ విషయం. సో లెట్స్ సీ సెకండ్ ఇంటర్వ్యూ ఎన్ని చెప్పి చూద్దాం ఏమైంది ఏంటని చెప్పి. ఈ వాటర్ బాటిల్ మీద లైవ్లో ఒక ఇష్యూ అయింది అనమాట. సుమనన్న ఎవరు వెళ్ళి వాటర్ బాటిల్ పెడతారు, డిమాన్ ఏమో వాటర్ బాటిల్స్ ఇచ్చేద్దాం అన్నట్టు, శ్రీజ ఏమో టాస్క్ లాగాలని చెప్పి ఇక్కడ నెగిటివ్ అయిపోతారు. ఆయన చెప్పాడా వాటర్ వద్దు, బాటిల్ దాచేయండి, మీరు స్ట్రగుల్ అవ్వాలి, ఎన్ని చెప్పాడు ఆయన? ఏం చెప్పలేదు కదా. ఇన్ఫ్యాక్ట్ మీరు వాటర్ ఎత్తే వాళ్ళు తాగి పడుకుంటారు, వాటర్ అయిపోతే దాహంతో లేచే ఉంటారు. సో చెప్పకుండానే అది చేయటం, అది రాంగ్, చాలా రాంగ్. ఇష్టం వచ్చాడు దాన్ని ఈయన మళ్ళీ కాపాడటం వీళ్ళని వేయకుండా, కాంటెంట్ లేకుండా ఒకసారి బకెట్ వేస్తాడు, ఒకసారి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. సిమ్ వాళ్ళు ఫ్రూట్స్ దాస్తున్నట్టున్నారు, మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి అలాగా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ ప్రెజర్ వచ్చేస్తుంది మొత్తానికి. సరే, ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే కాలచక్రం. సో దీంతో ఈ టాస్క్ గెలిచిన వాళ్ళ సైడ్ టైం ఒక 1 hour ఆగిపోయిద్ది, తగ్గిద్ది. సో తొందరగా కంప్లీట్ చేయడానికి ఉంటుంది అనమాట. సో రెడీగా ఉండండి, ఈచ్ టీం నుంచి 5 members ఆడాలి అని చెప్పి ఒక ఏమంటారు మన యుద్ధాల్లో చూస్తాం సార్ రథాలకి చక్రాలు, అలాంటి చక్రం ఒకటి పెట్టి దానికి ఒక 10 పిడులు గుచ్చాడు అనమాట. 10 పిడులు ఈచ్ టీం నుంచి ఆల్టర్నేటివ్గా ఎల్లో రెడ్ ఉన్నాయి. ఒక్కొక్కరు 5 రాళ్ళు 5 రీళ్ళు చెప్పిన 10 మంది చెప్పిన దాన్ని పట్టుకోవాలి, ఆల్టర్నేటివ్గా నుంచోవాలి. సో హ్యాండిల్స్ ఎత్తి పట్టుకోవాలి. ఛాలెంజ్ ముగిసే సమయానికి ఏ గ్రూప్ నుంచి అయితే ఎక్కువ సభ్యులు ఉంటారో వాళ్ళ టీం విజేతలు అవుతారు. మీ ప్రత్యర్థుల్ని ఆట నుంచి తప్పించడానికి మీరు ఏ స్ట్రాటజీ అయినా యూస్ చేయొచ్చు. సో బయట ఉన్న వాళ్ళు ఆడచ్చు అంటే బయట ఉన్న వాళ్ళు కూడా ఆడచ్చు అని చెప్పి బిగ్ బాస్ చెప్తారనమాట. ఛాలెంజ్ జరుగుతున్నంతసేపు హ్యాండిల్ని ఒక చేత్తో పట్టుకోవాలి, కావాలంటే హ్యాండ్ మార్చుకోవచ్చు, హ్యాండ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఒక పిడిని పట్టుకుంటే మనం ఆ పిడితో ఇంకో హ్యాండ్తో మార్చుకోవచ్చు. పిడిని మార్చుకోవచ్చు అని చెప్పాడంటే చెప్పాలా బిగ్ బాస్, దాన్ని ఇంకా మనకు వదిలేస్తుంటాం మన రూల్స్కి. సో ఎండ్ బజర్కి అయ్యే వరకు కింద పెట్టడానికి వీల్లేదు, ఎండ్ బజర్ వచ్చే కింద పెట్టాలి. ఆ టైంకి ఎవరు ఎక్కువ మంది ఉంటే వాళ్ళే విజేతలు అని చెప్పాడు అనమాట. భరణి గారు ఫస్ట్ వీళ్ళు అనుకుని ఉంటారు అన్నీ, అబ్బా భరణి గారిని నేను అనుకుంటా ఉన్నాను మిస్ అవుతారని మిస్ అయ్యారు. ఇటు తీసేయడమే కాకుండా అటు ఎక్స్ట్రా ఫోర్స్ యాడ్ చేస్తారు. అదే భరణి గారు ఈరోజు ఇటు ఉండుంటే విషయం వేరేలా ఉండేది, వీళ్ళు గెలిచేవాళ్ళు, అట్లీస్ట్ ఫైట్ ఉండేది మినిమంగా. సో అదనమాట భరణి గారిని సో లాగేయాలి, సింపుల్ అంతే స్ట్రాటజీ అన్నారు. కానీ సో నేనైతే బయట ఉందనుకుంటే మీరు అలా చెప్తే అలాగా అని చూసారా. ఆయన మామూలు వ్యక్తే, ఆయన డామినేట్ చేయాలనో ఏదో చేసేయాలనో పద్మవ్యూహాలు వేసేయాలనో మిమ్మల్ని అందులోకి లాగేయాలని కాదు, సింపుల్ వ్యక్తి. నాకు అర్థమైంది ఏంటంటే ఏదో స్ట్రాటజీ వాడమన్నారు, లాగేయాలి, నేను లాగడం రెడీ, నన్ను బయట ఉందాం అనుకుంటున్నా, మీరేం చెప్తే అది సింపుల్. మీరు లోపలికి వెళ్ళి లేస్తారు పట్టుకోండి అంటే పట్టుకుంటా, మామూలు మనిషి ఆయన అంతే. మీరు అతిగా ఊహించుకుని అతిగా చేసేసుకున్నారు దాన్ని. నేను పట్టుకుంటాను, పవన్ కరెక్ట్, నేను పట్టుకుంటాను ఇంకో చేత్తో దోసేస్తా అని చెప్పి నాకు ఏదైనా ఓకే అన్నట్టు. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ ఇంకో సైడ్ ఏం కాదు తెలివిగా ఆడండి, ఇద్దరు కలిసి ఒకళ్ళు లాగేయండి అని చెప్పి ఫస్ట్ ఏమనుకుంటాడు, ఈయన కూడా నేను పట్టుకుందాం ఆ థాట్ ప్రాసెస్లో ఉంటాడు. సో మీ ఇద్దరు ఎవరైతే మిగులుతారో లాగేసేయండి, బయటకు వచ్చేస్తాం అది అని అనుకుంటారు. దాని తర్వాత మనీష్ మీరు ప్రియా బయట ఉండండి, మేమందరం పట్టుకుంటాం అని చెప్పి ఆయన సీరియస్గా ఆయన ఏదో స్ట్రాటజిస్ట్ లాగా ఆయన చెప్పుకుని వెళ్ళిపోతే శ్రీజాకి నచ్చదు. శ్రీజ ఎవరైనా డామినేట్ చేస్తే శ్రీజ తీసుకోదు, ఎందుకంటే తను కూడా గేమర్ కాబట్టి తన పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆడెవరు చెప్తే నేను ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అనండి అని చెప్పి, నేనైతే బయట ఉందనుకుంటే నేను ఎక్కువసేపు పట్టుకోలేను కదా అని చెప్పి, కానీ నువ్వు బయట ఉంటే నువ్వు లాగలేవు కదంటే మనం డిస్కస్ చేద్దాం అంతేగాని ఆయన ఎవరు చెప్పడానికి. కానీ దీనికి సోషల్ మీడియాలో అబ్బో శ్రీజ వర్సెస్ మనీష్ పెద్ద గొడవ అయిందని వచ్చింది, ఏమి అవ్వాలా, ఇలాగే సింపుల్ 2-3 లైన్లు అంతే ఎప్పట్లాగే, ఎంతకన్నా పెద్దవే అయినాయి వాళ్ళ మధ్యలో. నెక్స్ట్ ఇమ్మూవ్ అవుతున్నాం, పట్టుకోవడమే కాదు సో ఆపగలగడం ఇంపార్టెంట్. సో నేనైతే అది కన్ఫర్మ్గా చేస్తానని చెప్పి ఇమ్మూవ్ అదే లాగాలి కాబట్టి నేను లాగుతాను, నేను బయట ఉంటానంటారు. తనుజ నేను ఆపుతారా నా మాట అంటారు. తనుజకి యాక్చువల్గా హ్యాండ్ ఇది బాగాలేదు, నేను పట్టుకోలేనని చెప్పి, సో అది చెప్పండి నేను పట్టుకోలేనని చెప్పి, నేను లాగుతా అంటే అట్ట అవుతుంది, సో పట్టుకోలేనని చెప్పి సో ఆవిడ బయట ఉంటారు అనమాట. సో మొత్తానికి భరణి ప్రియా ఇటు సైడ్ బయట ఉంటారు, తనుజ ఎమ్మెల్యే ఇటు సైడ్ బయట ఉంటారు. యాక్చువల్గా ఈ అడ్వాంటేజ్ ఏనంటే, ఎందుకంటే బిగ్ బాస్ ఇద్దరిని సంచాలకులు చేస్తాడు, ఒకళ్ళు ప్రియా ఇంకొకరు తనుజ, వాళ్ళిద్దరిని సంచాలకులు చేస్తాడు. ప్రియా వీళ్ళిద్దరూ రూల్స్ పెట్టడంలో అబ్బో ఇద్దరు ఆడవాళ్ళ మధ్య పంచాయతీ ఎప్పటికీ తేలదని చెప్పి మరోసారి రుజువైంది. గురువుగారు గట్టిగా పోరాడారు ఇద్దరు వాళ్ళ రూల్స్. కానీ ఇందులో గేమ్ కోసమే ఎక్కువ ఉంది. ఏమంటారంటే ప్రియా ఏమంటుందంటే లోపల ఉన్న వాళ్ళు కూడా తోసుకోవచ్చు అంటది, ఈవిడది వద్దు అంటది. ఫస్ట్ ఏమో అసలు అవుట్ అయిన వాళ్ళు ఆడకూడదు అంటది తనుజ, దానికి ప్రియా ఒప్పుకుంది, ఓకే అవుట్ అయిన వాళ్ళు మళ్ళీ ఆడకూడదు అని చెప్పి ఒప్పుకుంటారు. దాని తర్వాత లోపల ఉన్న వాళ్ళు కూడా ఆడకూడదు అంటది, అంటే లోపల ఉన్న వాళ్ళు పుష్ చేసుకోవాలని చేయకూడదు, బయట ఉన్న వాళ్ళే చేయాలి అంటే తనుజ, దానికి ప్రియా ఒప్పుకోదు.
ఎలాగా అంటే వాళ్ళ సైడ్ పవర్ ఉంది కదా, సో తనుజ ఎందుకు ఒప్పుకోదు, వాళ్ళ సైడ్ బలం లేదు, 2 విధాలుగా అడిగి బలం లేదు. వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు బయటకు వస్తే అందరం లాగేస్తారు, ఆ విధంగా వీళ్ళకి లాసే, ఈ విధంగానూ లాసే. అట్లీస్ట్ ఇమాన్యుయల్ బర్నీ గారు బయట ఉంటే కొద్దిగా ఏదో మనకు ఛాన్స్ ఉంటుంది అన్న థాట్ ప్రాసెస్ ఆవిడలో ఉంది నేను అనుకోవటం. ప్రియా కూడా అంతే, సంథింగ్ సిమిలర్. లోపల గట్టిగా ఆడితే మనకు లోపల బలం ఉంది కాబట్టి లోపల మనం బలంగా ఆడితే కనుక, అంటే బయట అలాగే న్యూట్రలైజ్ అయిపోద్ది కాబట్టి లోపల మనం బలంగా ఆడగలం. వాళ్ళు వీక్గా ఉన్నారు కాబట్టి ఎవరున్నారు అందులో, రీతే కొంచెం స్ట్రాంగ్గా ఉంది, ఇంకో సైడ్ సంజన, ఇంకో సైడ్ రాము, ఇంకో సైడ్ ఫ్లోరా, ఇంకో సైడ్ సుమన్ శెట్టి. ఏమైనా ఉందా, ఏం గిర్రేని తిప్పితే అందరూ సర్రంలో పడిపోతారు. అసలు ఇదంతా కూడా చేయవలసిన లేదు, తిప్పేత్త పడిపోతారు అందరూ, అంత లాగి తోసి ఇవన్నీ చేయవలసిన లేదు. లాస్ట్కి తిప్పారు రెండు, అది వేరే విషయం. కానీ సో ఇది కొంచెం ఈ పంచాయతీ ఎప్పటికీ తేలదు. తేలకపోతే ఇంక ఫైనల్గా ప్రియ వచ్చి 2 ఆప్షన్లు ఇస్తుంది. అక్క ఏదర్ బయటకు వచ్చిన వాళ్ళు ఆడచ్చు, లేదా లోపల ఉన్న వాళ్ళు ఆడచ్చు, డిసైడ్ చేసుకొని చెప్పు అంటది. యాక్చువల్గా బయటకు వచ్చిన వాళ్ళు ఆడితేనే అడ్వాంటేజ్గా ఉండేదేమో, బట్ ఎక్కువ కన్ఫ్యూజన్ అయిపోద్ది అని చెప్పి వీళ్ళు అనుకుని ఉంటారు మనసులో. సో అందుకని లోపల ఉన్న వాళ్ళు ఆడండి అన్నట్టు డిసైడ్ అవుతారు. శ్రీజ ఇక్కడ కొంచెం అబ్జెక్ట్ చేసిద్ది, అమ్మో అలా లోపల ఉన్న ఆడి తిప్పితే దెబ్బ తగులితే రక్తం వస్తుంది అని చెప్పి. శ్రీజ ఇక్కడ గట్టిగానే కరెక్ట్ క్వశ్చన్, అగైన్ క్వశ్చన్స్ రైట్ చేయాలవే, విధానమే రాంగ్ అయిపోతుంది. మరి బయట నుంచి లాగితే అప్పుడు దెబ్బలు తగలవా అది అని చెప్పి వాళ్ళ క్వశ్చన్ అది ఏదంటే కదా, బయట నుంచి లాగినా తగిలితే లోపల తిరిగినా తగులుతాయి. నెక్స్ట్ తనుజ, సరే బయటకు వచ్చిన వాళ్ళు ఆడటానికి వీల్లేదు, మాట్లాడటానికి వీల్లేదు అంటే శ్రీజ, మాట్లాడకుండా ఎలా ఉంటారు అక్క అని చెప్పి పరిస్థితి. ఓకే మాట్లాడకుండా ఎలా ఉంటారు, ఓకే. తనుజ, అరుచుకుంటా ఉంటే మా ఫోకస్ ఎక్కడికి వెళ్ళాలి, సో మీరు అరుస్తూ ఉంటే మీరు చూడాలి కదా, గేమ్ చూడాలంటే శ్రీజ నోరు మూసుకొని ఎందుకు కూర్చుంటారు. సో వర్డ్ ఇక్కడ చేంజ్ అయిపోయింది, మాట్లాడుకోవటం నుంచి అరుచుకోవటం నుంచి నోరు మూసుకొని ఎట్లా కూర్చుంటారు అంటే, మనిషి ఇంకో సైడ్ నుంచి చీర్ లీడర్స్ ఉన్నారు కానీ చీర్ చేయొద్దు, మీరు వచ్చి పాప్కార్న్ తినండి అని అంటే ఎలాగా భయ్యా, మీరు చీర్ లీడర్స్ కాదు, మీరు ప్లేయర్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ దట్. సో ఎనీవే బయట ఉన్న వాళ్ళు అరుస్తారు, గోల్ చేస్తారు, ఐ ఆల్సో అగ్రీ, వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళ గేమ్ వాళ్ళు చెప్తారు అని చెప్తారు. అందులో ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటి, ఆర్గ్యూ చేయొద్దని. చివరికి అలాంటి పాయింట్ వచ్చింది అనమాట, అవుట్ అన్న తర్వాత అవుట్ అని చెప్పి. ఇద్దరులో ఎవరు చెప్పినా అవుట్ అంటారు ఫస్ట్, దాని తర్వాత మాత్రం ప్రియ ఇద్దరం కలిసి చెప్తేనే అవుట్ అంటారు. అక్కడ తేడా కొట్టింది. ఇద్దరులో ఎవరు చెప్పినా అవుట్ అన్న దాని తెల్లుంటే విషయం వేరేలా ఉండేది, వాళ్ళిద్దరు అక్కడ తేడా వచ్చింది. అక్కడ తేడా వచ్చింది చెప్తాను చూడండి. నెక్స్ట్ శ్రీజ, సంచాలకుని క్వశ్చన్ చేయడానికి లేదంటే ఓకే కానీ అని చెప్తుంటే ప్రియ అక్కడ అంటే సంచాలకు క్వశ్చన్ చేయదంటే ఓకే. ఇద్దరు సేమ్ రాగం పాడతారు ఎప్పట్లాగా, అసలు మామూలుగా ఉండదు. అంటే తనుజ గారు, రే మీరు మరీ దారుణంగా తయారయ్యారా ఇద్దరు అని చెప్పి, అంటే అరిచేస్తున్నారు ఆవిడ మీదకి ఇద్దరు వచ్చేస్తున్నారు అని చెప్పి. సరే ఆడంటే ప్రియ, అది కాదు అక్కడ నేను అరిచంటే ఇప్పటికి ఎదురేసుకునిద్ది, వీళ్ళు ఆడండి కానివ్వండి అని చెప్పి. ఫస్ట్ ఏం జరిగిద్దంటే అక్కడ చాలా తెలివిగా ఏం చేస్తారంటే సూపర్ స్ట్రాటజీ అప్లై చేశారు మనీషి అండ్ శ్రీజ. సో శ్రీజ ఫస్ట్ రీతు పక్క నుంచునిద్ది, రీతు కూడా శ్రీజ ఉంది కదా అని అక్కడ నుంచునిద్ది. జస్ట్ బజర్ మోగే టైంకి ఇద్దరు అలా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటారు, బజర్ మోగిద్ది. సో మనీష్ ఇటు వస్తాడు, శ్రీజ ఇటు వెళ్ళిపోద్ది, రీతు పక్కకి మనీష్ వస్తాడు. రీతు ఇంకా ఎత్తే లోపల మనీష్ రీతుని తోసేస్తాడు. తోసేసేవాడు తోసేసాడా కాదే, ఆడు తోసేసిన తర్వాత ఏం చేస్తాడు, రెండో హ్యాండ్తో ఇంకో పిడి పట్టుకుంటాడు. ఫస్ట్ ఫౌల్ అది. వెంటనే ఎవరు చూడలేదు అనుకోండి, తనుజ చూసి అవుట్ 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 అంటది. మనోడు వెళ్ళాడు, పోనీ మనోడికి తెలియకుండా జరిగిందా కాదు, మనోడికి తెలుసు తప్పు చేశానని తెలుసు, మనస్సాక్షికి తెలుసు, అన్నీ తెలుసు. మాటలేమో కొండంతా ఇలాంటి పనులు. మళ్ళీ ఇది చూస్తున్నాడు కాలుతుంది ఏదైనా, అలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే కాలిద్ది, కాలినప్పుడు అరుస్తారు గొంతు దించుకొని. సో వెళ్ళడం అనమాట. తనుజ పక్క నుంచి ఇంక తనుజ అక్కడ లాక్ అయిపోయింది, ఆ గేమ్లో అక్కడ లాక్ అయిపోయి అవుట్ 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 అని చెప్పుకుంటే అక్కడే ఉంటుంది అనమాట. సెకండ్ కళ్యాణ్ అండ్ హరీష్ వాళ్ళు ఏం చేస్తారు, రాముని ఇంకో సైడ్ నుంచి చేతులతో తోసేస్తూ ఉంటారు. దాని తర్వాత డీమోన్ అండ్ హరీష్ కలిపి సంజన గారిని దోసేస్తారు. సంజన గారు నేను వెళ్ళను అంటారు. ఇటు సైడ్ ఏమో ఇమ్ము అండ్ బర్నీ. వెంటనే బర్నీ గారు ఇమ్ము ఆపుతుంటే ఆ టీ షర్ట్ పట్టుకుంటారు. సో టీ షర్ట్ విడిపోయింది. వెంటనే ఇమ్ము వచ్చి శ్రీజాని బయటికి లాగేస్తాడు. మీరు కనుక గమనిస్తే శ్రీజ తనని లాగేశాడని చెప్పి ఆవిడ కోపం చూసారా మీరు అసలు, అంటే అని చెప్పి ఇమాన్యుల్ని ఆయన మీద ప్రెషర్ బరువు పెట్టేసి ఆయన లాక్ అయ్యేలా చేసేసి మళ్ళీ లేచి వెళ్ళిపోద్ది. ఎందుకు మేడం ఇదంతా, గేమే కదా, గేమ్లో చూడాలి కదా, మరి మీరు ఆయన్ని ఇచ్చేయడానికి లేదు కదా, మీరు అవుట్ అయిపోతే వెళ్ళి కూర్చోవడమే కదా. ఆయన లాగేశాడు, క్లియర్గా కనిపిస్తుంది. అలాంటివి నచ్చవు, ఓవర్గా ఉంటాయి. ఇవన్నీ నేను స్టార్టింగ్లో చెప్దాం అనుకున్నా కానీ మరి టూ మచ్ అయిపోతుంది వాళ్ళది. నెక్స్ట్ కళ్యాణ్ హ్యాండ్స్ మార్చుకుంటాడు. ఇది కూడా నాకు ఫౌల్ అనిపించింది కానీ బట్ స్టిల్ ఇట్స్ ఓకే అన్నట్టు అనిపించింది. సార్ ఎనీవే ఇక్కడ ఏం చేస్తారంటే గట్టిగా హడావుడి అయిపోద్ది. సో ఇక్కడ మనీష్ అవుట్ అని చెప్పి ప్రియా ఒప్పుకునిద్ది, నువ్వు సంజన అవుట్ చేయి, నీ మనీష్ని అవుట్ చేస్తానని చెప్పి సంజన గారు కూడా 2 చేతులతో పెట్టేసుకుంటారు, అంతా అయిపోతుంది. సో ఈ లోపల కళ్యాణ్ హ్యాండ్ మారుస్తాడు. హ్యాండ్ మార్చేటప్పుడు రెండు పిడిలు ఒక చేతితో పట్టుకున్నట్టుగా, ఒకేసారి పట్టుకున్నట్టుగా, ఒక సెకండ్ అయినా ఇద్దరు పట్టుకున్నట్టుగా 2. సో అది పట్టుకుంటాడు, మళ్ళీ ఒకేదాన్ని 2 చేతులతో పట్టుకుంటాడు. సో కళ్యాణ్ కూడా కొద్దిగా ఫాల్ ఉంది. 2 చేతులతో పట్టుకోవచ్చు, వాళ్ళు చెప్తారు 3 సెకండ్స్ 5 సెకండ్స్ చూస్తానని చెప్పి, బట్ 2 పిడిలు మార్చుకోవచ్చా ఒకేసారి పట్టుకోవచ్చు అన్నది చెప్పలేదు.
సో అక్కడ ఆవిడ కళ్యాణ్ అవుట్ అంటది, కానీ ఈ లోపల చక్రం తిప్పుదాం అని చెప్పి చక్రం తిప్పుతారు. ఈయన కూడా హ్యాండ్ మారుస్తాడు, ఎవరు సుమన్ శెట్టి గారు కూడా. సో వాళ్ళ ముగ్గురి మధ్యలో ఆయన ఆగుతాడా. సో అటు 3 సార్లు చక్రం, ఇటు 3 సార్లు చక్రం తిప్పేపాటికి ఆయన పడిపోతారు. బట్ చివరి వరకు ఆయనే ఉంటారు. ఈజీగా గివ్ అప్ ఇచ్చారంటే ఇవ్వలేదు. సుమన్ శెట్టి గారిని మాత్రం ఈ విషయంలో మనం అభినందించాల్సిందే ఖచ్చితంగా. ఇది సీరియస్గా చెప్తున్నా, సర్కాస్టిక్గా చెప్పట్లేదు. సో చివరిదాకా నుంచోవటం, ఈజీగా పడిపోకుండా వాళ్ళ ముగ్గురు ఒకసారి తిప్పితే పడిపోతారు అనుకున్నాను నేను. లేదు, పోరాడారు. ఆయనకి ఎంత కుదిరిద్దో అంత పోరాడారు. ఈ విషయంలో మనం సుమన్ శెట్టి గారిని మాత్రం అభినందించాలి. నెక్స్ట్ కళ్యాణ్, ఇమ్ము అండ్ భరణి ఇంకా లాక్ చేసుకుని అలా ఉండిపోతారు. ఇమ్ము ఏమో గివ్ అప్ ఈడు, తనుజ ఏమో ఆపరు, తనుజ సార్ చూసుకుని అన్నట్టు, ప్రియా ఏమో నీకు ఓకేనా అంటే చివరికి తనుజ కలుపుకున్న తర్వాత వదిలేండి, టాస్క్ అయిపోయిందని చెప్పి ఇంకా వదిలేస్తారన్నమాట. దాని తర్వాత కళ్యాణ్ ఇమాన్యుల్ని కొంచెం పూర్తి అన్న సూపర్ అన్న బాగా ఆడామన్నా అని చెప్పి అందరూ అప్లాడ్ చేయండి అన్నట్టు చెప్తుంటాడు. ఇదే ఆ రోజు మీరు బాగా ఆడినప్పుడు కూడా వాళ్ళు చేసింది ఇదే. గేమ్ వేరే, టీమ్స్ వేరే. ఒక గేమ్ పర్ఫామ్ చేసినప్పుడు మనిషి ఆడిన ఆట వేరే. ఎవరైనా దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అలాగే చేస్తారు. ఓడిపోయాం కదా అని చెప్పి నువ్వు వాళ్ళ టీం కదా, నన్ను ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నాను, ఇమాన్యుల్ తిరిగి అనలేదే మిమ్మల్ని, మీరు మమ్మల్ని లోచడానికి చాలా స్ట్రాటజీలు వాడారు అని చెప్పి అనలేదే. గేమే. ప్రత్యర్థి అయినా సరే బాగా ఆడితే ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. సింపుల్. ఆ రోజు మనం నన్ను ముట్టుకోవద్దు అన్నట్టు వెళ్ళిపోయావు. అదే ఇమాన్యుల్ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు ఆయన అప్రిషియేట్ చేయడానికి వచ్చింది, నువ్వు ఫౌల్ చేస్తే చూపించకూడదా. సో ఇది జరిగింది. మొత్తానికి వానర్స్ గెలిచారు. 1 గంట తగ్గింది. అది ఎపిసోడ్ రివ్యూ. సో దాని తర్వాత లైవ్ ఉంది, మనం మిడ్నైట్ లైవ్లో మాట్లాడుకుందాం. రెండో టాస్క్ జరిగింది, దాని మధ్యలో డిస్కషన్స్ ఉన్నాయి. లెట్స్ సీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.